Welcome to AACE. Let us start explanation for 19th October 2020 shift to CHSL English language. Right. Last year మనకి October 19th జరిగిన CHSL shift లో అడిగిన ఇంగ్లీష్ పేపర్ మనం డిస్కస్ చేస్తాం. రైట్. సో మనం ఫస్ట్ క్వశ్చన్తో స్టార్ట్ చేద్దాం. రైట్. ఫస్ట్ క్వశ్చన్ మనకి ఏముందో చూడండి. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద గివెన్ ఇడియం. అంటే మనకి ఇచ్చిన ఇడియంకి మీనింగ్ అడిగారు. ఓకే. సో నార్మల్గా మనకి ఎప్పుడైనా సరే ఇడియంకి మీనింగ్ అడుగుతున్నారంటే మనం ఎలాంటి మీనింగ్ తీసుకోవాలి? ఆల్వేస్ ఫిగరేటివ్ మీనింగ్ తీసుకోవాలి. ఫిగరేటివ్ మీనింగ్. సో ఏం తీసుకోకూడదు? లిటరల్ మీనింగ్ తీసుకోకూడదు. ఎప్పుడైనా మనకి ఈడియమ్స్కి మీనింగ్స్ అడిగితే ఏం తీసుకోవాలి? మనం ఫిగరేటివ్ మీనింగ్ తీసుకోవాలి. ఏం తీసుకోకూడదు? లిటరల్ మీనింగ్ తీసుకోకూడదు. రైట్. లిటరల్ మీనింగ్ అంటే ఏంటి? యాజ్ ఇట్ ఈజ్ మీనింగ్ ఉంటే దాన్ని ఏమంటాం? లిటరల్ మీనింగ్ అంటాము. అలా కాకుండా ఏదైనా అదర్ దాన్ యాజ్ ఇట్ ఈజ్ మీనింగ్ ఉంటే దాన్ని ఏమంటాం? మనం ఫిగరేటివ్ మీనింగ్ అంటాం. రైట్. సో ఇప్పుడు మనం చూద్దాం మనకి ఆన్సర్ ఏమవుతుంది. రైట్. సో ఏ క్వశ్చన్ మనకి అడిగారు ఇక్కడ మనకి లుక్ బిఫోర్ యూ లీప్. ఓకే. నార్మల్గా లీప్ అంటే మీనింగ్ ఏంటంటే జంప్. ఓకే. లీప్ అంటే మీనింగ్ ఏంటి? జంప్. అంటే జంప్ అయ్యే ముందు చూడమంటున్నారు. రైట్. జంప్ అయ్యే ముందు చూడమంటున్నారంటే నిజంగానే సో జంప్ అయ్యే ముందు చూడడమా? అలా కాదు. రైట్. లిటరల్ మీనింగ్ తీసుకోకూడదు. మనం ఏం తీసుకోవాలంటే ఏదైనా ఒక యాక్షన్ తీసుకునేటప్పుడు దానికి ఉండే కాన్సిక్వెన్సెస్ అన్ని కూడా మనం చెక్ చేయాలని చెప్పి ఆ సెన్స్లో మనం ఈ ఈడియం వాడతాం. రైట్. ఏదైనా ఒక యాక్షన్ తీసుకునేటప్పుడు దానికి ఆబ్వియస్గా మనకి ఏముంటాయి? రియాక్షన్స్ ఉంటాయి, కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. రైట్. ఆ కాన్సిక్వెన్సెస్ అన్ని కూడా తెలుసుకొని మాత్రమే ఆ యాక్షన్ చేయాల్సి ఉంటుంది. అలాంటి కాంటెక్స్లో మనం ఈ పర్టికులర్ ఇడియం యూజ్ చేస్తాం. కాబట్టి అలాంటి మీనింగ్ ఎక్కడైతే కన్వే అవుతుందో అదే మన ఆన్సర్ అవుతుంది. రైట్. ఇప్పుడు మనకు చూద్దాం ఆప్షన్స్. రైట్. ఫస్ట్ ఆప్షన్ మనకి ఏముంది? పుల్ సమ్వన్ అవుట్ ఫ్రమ్ ఏ డిజాస్టర్. రైట్. మనకి పుల్ సమ్మన్ అవుట్ ఫ్రమ్ ఏ డిజాస్టర్. మనకి డిజాస్టర్ నుంచి ఎవరైనా సరే బయటికి తీయడాన్ని మనం లుక్ బిఫోర్ యూ లీప్ అంటాం మనం? ఆబ్వియస్గా నాట్. రైట్. కాబట్టి మనకి ఇది ఆన్సర్ కాదు. నెక్స్ట్ మనం చూడండి. థింక్ కేర్ఫుల్లీ ఆఫ్ ద కాన్సిక్వెన్సెస్. మనం చెప్పుకున్నాం కదా, ఏదైనా ఒక యాక్షన్ మనం సో చేద్దాం అనుకున్నప్పుడు దానికి కాన్సిక్వెన్స్ ఉంటాయి కదా, ఆ కాన్సిక్వెన్స్ గురించి ఆలోచించడాన్ని ఏమంటాం మనం? సో లుక్ బిఫోర్ యూ లీప్ అంటాం. కాబట్టి మనకి కావాల్సిన ఆన్సర్ ఎందులో ఉంది? మనకి బీలో ఉంది. రైట్. థర్డ్ వన్ చూద్దాం. సి కాషన్ అదర్స్ బిఫోర్ టేకింగ్ ఏ స్టెప్. రైట్. వేరే వాళ్ళకి సో జాగ్రత్తగా ఉండమని చెప్పడమా? నో, అది కూడా కాదు. రైట్. నెక్స్ట్ వన్ ఏముంది? సో ప్రిపేర్ యువర్ సెల్ఫ్ బిఫోర్ జంపింగ్. ఇది మనకి ఏమైందంటే ఇక్కడ లిటరల్ మీనింగ్ ఇస్తుంది. రైట్. సో జంప్ చేసే ముందు మనం ప్రిపేర్ అవ్వాలని చెప్పి లిటరల్ మీనింగ్ ఇస్తుంది. కాబట్టి ఇప్పుడు కూడా లిటరల్ మీనింగ్ మనం తీసుకోకూడదు. కాబట్టి దీన్ని డైరెక్ట్గా మనం ఎలిమినేట్ చేయొచ్చు. కాబట్టి ఈ విధంగా మనకి ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ బి. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 1 అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. లెట్ us go for the next question. Right. Let us answer question number 2. Okay. సో మనకి ఏముందో చూడండి. మనకి సెలెక్ట్ ద వర్డ్ విచ్ మీన్స్ ద సేమ్ యాజ్ ద గ్రూప్ ఆఫ్ వర్డ్స్ గివెన్. అంటే మనకి ఏమడిగాడు అంటే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అడిగాడు. రైట్. సెకండ్ క్వశ్చన్ దేని మీద బేస్ ఉంది? మనకి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్. రైట్. చూద్దాం మనకి ఏమడిగాడు. రైట్. ఏ పీరియడ్ ఆఫ్ 1000 years. రైట్. సో 1000 yearsని ఏమంటారు? రైట్. 1000 yearsని ఏమంటారు చూద్దాం. రైట్. సెంచరీ అంటారా? నార్మల్గా సెంచరీ అంటే మనకి ఏం చెప్తారు? మనకి 100. సో అదేవిధంగా సెంటనరీ అన్న ఏంటి? మనకి 100 years. సో సెంచరీ సెంటర్ రెండు కూడా మనకి సెంచరీ రెండు కూడా దేనికి సంబంధించిన? మనకి సెంచరీ అన్న సెంటనరీ అన్న రెండు దేనికి సంబంధించిన? మనకి 100కి సంబంధించిన. రైట్. మరి డికేడ్ అంటే మనకి ఏంటి? 10. డికేడ్ మనకి ఏంటి? 10. సో ఆబ్వియస్గా మనకి మిగిలింది ఏంటి? మనకి 100 కూడా కాదు, 10 కూడా కాదు. ఎందుకు మనకి అడిగింది ఏంటి? 1000 years. సో 1000 year కాబట్టి మనకి డికేడ్ తీసుకోలేము, సెంచరీ తీసుకోలేము, సెంటనరీ తీసుకోలేము. మిగిలింది మనకి ఏంటి? మిలీనియం. రైట్. సో మిలీనియం అంటే ఆబ్వియస్గా మనకి ఏమవుతుందంటే సో 1000 years. కాబట్టి మనకి ఇచ్చింది అదే కదా 1000 years. కాబట్టి ఆన్సర్ అవుతుంది మనకి మిలీనియం. రైట్. సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 2 అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. లెట్ us go for the next question. Let us answer question number 3. Okay. So question number 3 ఏముందో చూద్దాం. రైట్. సెలెక్ట్ ద కరెక్ట్ ఇండైరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ద గివెన్ సెంటెన్స్. అంటే మనకి ఏమడిగాడు అంటే మనకి ఇండైరెక్ట్ ఫార్మ్ అడిగాడు. ఇండైరెక్ట్ స్పీచ్. సో ఇచ్చిన స్టేట్మెంట్ ఇందులో ఉంది, మనకి డైరెక్ట్ స్పీచ్లో ఉంది. సో మనం ఏం చేయాలి? మనం ఇండైరెక్ట్ స్పీచ్లో కన్వర్ట్ చేసి ప్రాపర్ ఆన్సర్ మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఫస్ట్ అయితే మనం క్వశ్చన్ చూద్దాం. ఏమడిగాడు చూడండి. మదర్ సెడ్ టు కావ్య స్విచ్ ఆఫ్ ద లైట్ బిఫోర్ యూ గో టు స్లీప్. ఇది మనకి ఇచ్చిన స్టేట్మెంట్ ఎందులో ఉంది? డైరెక్ట్ స్పీచ్. రైట్. ఇక మీరు అబ్జర్వ్ చేసిన పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ ఇక్కడ మనకి రిపోర్టింగ్ వర్బ్ ఎందులో ఉందో చూడండి. రైట్. రిపోర్టింగ్ వర్బ్ మనకి ఎందులో ఉంది? సెట్ టు అని ఉంది. రైట్. సెట్ టు అంటే మనకి ఇది పాస్ట్ ప్రెజెంట్? ఆబ్వియస్గా పాస్ట్. మనకి ఎప్పుడైనా సరే రిపోర్టింగ్ వర్బ్ అనేది పాస్ట్లో ఉంటే అక్కడ ఖచ్చితంగా మనకి ఏముంటుందంటే బ్యాక్ షిఫ్ట్ ఉంటుంది. ఏముంటుంది? మనకి బ్యాక్ షిఫ్ట్. రైట్. గుర్తుపెట్టుకోండి. రిపోర్టింగ్ వర్బ్ అనేది పాస్ట్లో ఉంటే రిపోర్టింగ్ వర్బ్. రైట్. రిపోర్టింగ్ వర్బ్ అనేది పాస్ట్లో ఉంటే ఖచ్చితంగా అక్కడ ఏముంటుంది? మనకి బ్యాక్ షిఫ్ట్. బ్యాక్ షిఫ్ట్ అంటే మీనింగ్ ఏంటి? మనకి సో ప్రెజెంట్ టెన్సెస్ అన్నీ ఏమైపోతాయి? మనకి ప్రెజెంట్ టెన్సెస్ అన్నీ కూడా పాస్ట్ అయిపోతాయి. ఓకే. సో పాస్ట్ టెన్సెస్ అన్నీ కూడా ఏమైపోతాయి? మనకి పాస్ట్ పర్ఫెక్ట్ అవుతాయి. ఓకేనా. పాస్ట్ పర్ఫెక్ట్. సో బ్యాక్ షిఫ్ట్ అంటే మీనింగ్ మనకి ఏంటి? ప్రెజెంట్ టెన్సెస్ అన్ని కూడా ఏమైపోతాయి? పాస్ట్ అయిపోతాయి. పాస్ట్ టెన్స్ అన్ని ఏమైపోతాయి? పాస్ట్ పర్ఫెక్ట్ అయిపోతాయి, అంటే వెనక్కి వెళ్తాయి. కాబట్టి దాన్ని ఏమంటామంటే బ్యాక్ షిఫ్ట్. అదంతా ఎప్పుడు జరుగుతుంది? మనకి ఎప్పుడైతే రిపోర్టింగ్ వర్బ్ అనేది పాస్ట్లో ఉంటుందో. కాబట్టి ఆబ్వియస్గా రిపోర్టింగ్ వర్బ్ పాస్ట్లో ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న టెన్స్ ఏమైపోవాలి? మనకి సో పాస్ట్లోకి వెళ్ళిపోవాలి. రైట్. కాబట్టి ప్రెజెంట్ ఉంటే పాస్ట్, పాస్ట్ ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్. అది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకి ఏమొచ్చింది? ఇక్కడ మనకి సెట్ వచ్చింది కదా. నార్మల్గా ఎస్ఎట్టీలో మనకి సెట్ ఏమైపోద్ది అంటే
టోల్డ్ అయిపోతుంది. ఎసెటివ్లో అయితే టోల్డ్ అవుతుంది, అది ఇంటరాగేటివ్ అయితే ఆస్క్డ్ అవుతుంది, లేదంటే ఇంక్వైర్డ్ అవుతుంది. అదే మనకి ఇంపరేటివ్లో అయితే ఆర్డర్డ్ కానీ సజెస్టెడ్ కానీ అలాంటివి వస్తాయి కాబట్టి, లేదంటే అదే ఎక్స్క్లమేషన్లో అయితే ఎక్స్క్లైమ్డ్ అని వస్తుంది కాబట్టి, సో దాంతో మనకి ప్రాబ్లం ఏం లేదు. అన్నింటి మనకి ఏముంది ఇక్కడ మనకి టోల్డే ఉంది కాబట్టి, సో ఈ సెట్ అనేది ఎలా మారుతుందంటే మనకి ప్రాబ్లం లేదు, ఎందుకంటే అన్నింటిలో కూడా సేమ్ ఉంది కాబట్టి డోంట్ బాదర్ అబౌట్ దిస్ వన్. కాబట్టి ఇది వదిలేసి రిమైనింగ్ చూద్దాం. రిమైనింగ్ చూసినట్టు మనకి ఏముంది, మనకి సెంటెన్స్ దేంతో స్టార్ట్ అవుతుంది చూడండి, మనకి స్విచ్ ఆఫ్ ద లైట్. సో నార్మల్గా ఎప్పుడు కూడా మనకి సెంటెన్స్ దేంతో స్టార్ట్ అవుతుంది, మనకి సబ్జెక్ట్ తర్వాత ఏమొస్తుంది, వెర్బ్ వస్తుంది. సబ్జెక్ట్ తర్వాత వెర్బ్ వస్తుంది కదా, ఇది నార్మల్గా మనకి సెంటెన్స్ అనేది సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ఉంటుంది. కానీ ఇక్కడ ఏం జరిగింది, డైరెక్ట్గా మనకి దేంతో స్టార్ట్ అవుతుంది, వర్బ్తో స్టార్ట్ అవుతుంది, రైట్. సో మనకి ఎప్పుడైనా సరే డైరెక్ట్గా వర్బ్తో స్టార్ట్ అవుతుందంటే ఆ క్వశ్చన్ మోడల్ ఏంటి, మనకి ఇంపరేటివ్. ఆ క్వశ్చన్ మోడల్ మనకి ఏంటి, ఇంపరేటివ్. సో ఇంపరేటివ్ సెంటెన్సెస్ మాత్రమే డైరెక్ట్గా వెబ్తో స్టార్ట్ అయ్యింది. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, రైట్. సపోజ్ మనం క్లోజ్ ద డోర్ అంటున్నాం అనుకోండి, రైట్. క్లోజ్ ద డోర్ అన్నప్పుడు మనం దేంతో స్టార్ట్ చేస్తున్నాం, మనం క్లోజ్తో స్టార్ట్ చేస్తున్నాం. దేంతో స్టార్ట్ చేస్తున్నాం మనం, క్లోజ్. మనకి క్లోజ్ అనేది మనకి ఏంటి, వర్బ్. డైరెక్ట్గా సెంటెన్స్ దేంతో స్టార్ట్ అవుతుంది, వర్బ్. అలా ఎప్పుడైనా మనకి ఒక సెంటెన్స్ అనేది డైరెక్ట్గా వెర్బ్తో స్టార్ట్ అయితే, డైరెక్ట్గా వర్బ్తో స్టార్ట్ అయితే వాటిని ఏమంటామంటే ఇంపరేటివ్ స్టేట్మెంట్స్ అంటాం, రైట్. ఇంపరేటివ్ స్టేట్మెంట్స్ మనకి ఏముండొచ్చు అంటే ఆర్డర్స్ ఉండొచ్చు, కమాండ్స్ ఉండొచ్చు, సజెషన్స్ ఉండొచ్చు, ఓకేనా. సో వీటన్నిటి మనం ఏముంటాం, ఇంపరేటివ్ స్టేట్మెంట్స్, రైట్. ఎప్పుడైనా మనకి డైరెక్ట్ స్పీచ్లో ఇంపరేటివ్ స్టేట్మెంట్ వచ్చిందంటే అది ఇండైరెక్ట్ స్పీచ్లోకి ఏమైపోద్దంటే మనకి సో 2+V నార్మల్గా దట్ వస్తుంది. మనకి అసెప్టివ్ అయితే మనకి ఏమొస్తుంది, దట్ వస్తుంది. సో మనకి దట్ వచ్చిందా, రాలేదు. ఎందుకు రాలేదంటే ఇచ్చింది మనకి ఎసెప్టివ్ స్టేట్మెంట్ కాదు, ఇచ్చింది మనకి ఏంటి, ఎసెప్టివ్ స్టేట్మెంట్ కాదు, రైట్. ఎసెప్టివ్ స్టేట్మెంట్ కాదు అని ఎలా చెప్తున్నాము, ఒకవేళ ఎసెప్టివ్ స్టేట్మెంట్ అయితే దేంతో స్టార్ట్ అవ్వాలి, సబ్జెక్ట్ ప్లస్ వెబ్తో స్టార్ట్ అవ్వాలి. మన సబ్జెక్ట్ ప్లస్ వెబ్తో స్టార్ట్ అయిందా, అవ్వలేదు. డైరెక్ట్గా దేంతో స్టార్ట్ అయింది, వర్బ్తో స్టార్ట్ అయింది, రైట్. డైరెక్ట్గా వర్బ్తో స్టార్ట్ అయిందని ఏమంటాము, ఇంపరేటివ్ స్టేట్మెంట్ అంటాం, రైట్. ఇప్పుడు కూడా మనకి ఇంపరేటివ్ స్టేట్మెంట్ ఏం రాదంటే దట్ రాదు, అందుకని ఎక్కడ కూడా మనకి దట్ రాలేదు. మామూలుగా అయితే ఇండైరెక్ట్ స్పీచ్లో మనకి ఏం కనిపిస్తుంది, చాలా వరకు దట్ కనిపిస్తుంది. కానీ వీటిలో ఆప్షన్లో ఎక్కడ కూడా దట్ లేదు. ఎందుకు లేదంటే ఇచ్చింది మనకి ఎసెప్టివ్ స్టేట్మెంట్ కాదు, ఇచ్చింది మనకి ఏంటి, ఇంపరేటివ్ స్టేట్మెంట్, రైట్. ఇంపరేటివ్ స్టేట్మెంట్ మనకి ఏముండదు, దట్ ఉండదు, దాంతో మనకి ప్రాబ్లం లేదు. కాబట్టి వేటిల్లో కూడా మనకి దట్ లేదు. దట్ ప్లస్ మనకి ఏమొస్తుందంటే 2+V1 వస్తుంది. ఏమొస్తుంది మనకి 2+V1. సో మనకి వచ్చింది మనకి మదర్ టోల్డ్ కావ్య టు స్విచ్ ఆఫ్ అంటే మనకి ఏమొచ్చిందంటే 2+V1. సో నార్మల్గా అయితే మనకి ఏం రావాలి, దట్ రావాలి. కానీ దట్ రాకుండా ఏమొచ్చింది మనకి 2+V1. సో నార్మల్గా అయితే ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ సెట్ 2 దగ్గర మనకి ఏం రావచ్చు అంటే ఆర్డర్డ్ అని కానీ సజెస్టెడ్ అని కానీ రిక్వెస్టెడ్ అని కానీ అలాంటి వర్డ్స్ రావచ్చు, రైట్. ఈ కంటెక్స్లో స్విచ్ ఆఫ్ ద లైట్ అంటున్నాం కాబట్టి మనకి ఏమవచ్చు, ఒక మనకి సజెస్టెడ్ అని చెప్పొచ్చు, లేదంటే ఆర్డర్డ్ అని చెప్పొచ్చు. కాబట్టి ఇక్కడ అది లేదు కాబట్టి అన్నింటిలో టోల్డ్ ఉంది కాబట్టి అది కూడా మనకి ప్రాబ్లం లేదు, రైట్. సో ఈ 2 పాయింట్స్ మనకి ఫైన్, ఎందుకంటే అన్నింటి కూడా సేమ్ ఉంది, రైట్. నెక్స్ట్ మనకి ఇంకోటి చెక్ చేయాల్సింది ఏంటంటే స్విచ్ ఆఫ్ ద లైట్ అన్నింటిలో కూడా ఇక్కడ వరకు సేమ్ ఉంది, రైట్. మనకి డిఫరెంట్ ఏముంది ఇక్కడ మనకి బిఫోర్ యూ గో, బిఫోర్ షీ గోస్, బిఫోర్ షీ వెంట్, సో యూ గో, షీ ఈజ్ గోయింగ్. సో మనకి ఒక్కో దాంట్లో మనకి ఇక్కడ ప్రెజెంట్ ఉంది, ఇక్కడ ఏముంది ప్రెజెంట్ టెన్స్ ఉంది, ఇక్కడ మనకి ఏముంది పాస్ట్ ఉంది, ప్రెజెంట్ ఉంది, రైట్. సో జస్ట్ మనకి ఇక్కడ ఏం చెక్ చేస్తే సరిపోతుంది, ఇక్కడ టెన్స్ అనేది మారాలా వద్దా అని చెక్ చేస్తే సరిపోతుంది, రైట్. సో మనకి ఇందులో ఇచ్చిన 4 ఆప్షన్స్లో, ఓకేనా, ఇచ్చిన 4 ఆప్షన్స్ మనకి ఏముంది, సో ఇచ్చిన 4 ఆప్షన్లో 3 ఆప్షన్స్లో మనకి ప్రెజెంట్ ఉంది, ఓన్లీ ఒక ఆప్షన్లో మాత్రమే పాస్ట్ ఉంది. మనకి ప్రెజెంట్ రావాలా పాస్ట్ రావాలా చెక్ చేస్తే మనకి అయిపోతుంది, రైట్. మనకి ఇచ్చిన క్వశ్చన్ ఎందులో ఉంది, ప్రెజెంట్లో ఉంది. రిపోర్టింగ్ వర్బ్ ఎందులో ఉంది, పాస్ట్లో ఉంది. ఇప్పుడు మనకి రిపోర్టింగ్ వర్బ్ పాస్ట్లో ఉంటే మనకి ఏమొస్తుంది, బ్యాక్ షిఫ్ట్ వస్తుంది. బ్యాక్ షిఫ్ట్లో మనకి ఏమైపోతుంది, ప్రెజెంట్ టెన్స్ అని ఏమైపోతే పాస్ట్ టెన్స్ అయిపోతాయి. కాబట్టి ఇక్కడ గో ఏమైపోవాలి, గో అనేది ప్రెజెంట్ కదా, ప్రెజెంట్ ఏమైపోవాలి, పాస్ట్ అయిపోవాలి. పాస్ట్ అవ్వాలి కాబట్టి పాస్ట్ ఉన్న ఒకే ఒక స్టేట్మెంట్ ఏముంది, ఆప్షన్ బి. సో దట్ ఈజ్ యువర్ ఆన్సర్. కాబట్టి ఈ క్వశ్చన్కి మన ఆన్సర్ ఏమవుతుందంటే బి. సో ఓవరాల్గా మనకి ఏమైందంటే సో మదర్ టోల్డ్ కావ్య టు స్విచ్ ఆఫ్ ద లైట్ బిఫోర్ షీ వెంట్ టు స్లీప్. దీన్ని మనం ఇంకా సో యాక్యురేట్గా చెప్పాలంటే ఏమనొచ్చు అంటే మదర్ సజెస్టెడ్ కావ్య, లేదంటే మదర్ రిక్వెస్టెడ్ కావ్య టు స్విచ్ ఆఫ్ ద లైట్ బిఫోర్ షీ వెంట్ టు స్లీప్ అని కూడా చెప్పొచ్చు. కాబట్టి మొత్తానికి అయితే మనకి ఈ థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది, మనకి ఆప్షన్ బి. లెట్ us గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. లెట్ us ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 4. ఓకే, సో మనకి ఏమడిగాడు చూడండి, మనకి సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటనమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్. మనకి ఇచ్చిన వర్డ్ మనకి ఏంటి, సో రైట్ సేక్రెడ్. సేక్రెడ్ అనే వర్డ్కి ఏమడిగాడు మనకి యాంటనమ్. ఫస్ట్ మనకి సేక్రెడ్ అంటే వర్డ్కి మీనింగ్ ఏంటో తెలియాలి, రైట్. సేక్రెడ్ అంటే మీనింగ్ ఏంటంటే హోలీ. సేక్రెడ్ అంటే మీనింగ్ ఏంటి మనకి, హోలీ. పవిత్రమైన అండాన్ని ఏమంటామంటే మనం సేక్రెడ్ అంటాం. మరి ఆ పవిత్రమైన అండానికి మనకి యాంటనమ్స్ ఏమున్నాయో చూద్దాం, రైట్. సో మనకి ఫస్ట్ చూసుకున్నది మనకి ఏముంది, పయోస్. మనకి పయోస్ అంటే మీనింగ్ ఏంటంటే రిలీజియస్. పయోస్ అంటే మీనింగ్ ఏంటి మనకి, రిలీజియస్. లేదంటే ఇంకేమో మీనింగ్ ఏంటంటే డివోటెడ్ అనొచ్చు. డివోటెడ్ ఆర్ రిలీజియస్, వాళ్ళని ఏమంటాం మనం పయోస్ పీపుల్ అంటాం, రైట్. నెక్స్ట్ మనకి ఏముంది సోలెమ్. సోలెమ్ అంటే మీనింగ్ ఏంటి మనకి ఫార్మల్, లేదంటే హానెస్ట్ పీపుల్ని, లేదంటే ఫార్మల్గా ఉండే వాళ్ళని ఏమనొచ్చు మనం సోలెమ్, ఓకేనా. సోలెమ్ ఫార్మల్ ఆర్ హానెస్ట్. నెక్స్ట్ ఏముంది మనకి ప్రొఫేన్. సో ప్రొఫేన్ అన్న లేదా కొన్ని వర్డ్స్ రాస్తాం చూడండి, రైట్. ప్రొఫేన్ ఆర్ సాక్రిలీజ్, ఓకేనా.
ప్రొఫేన్, సాక్రిలీస్ లేదంటే డిసెక్రేట్. ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. ఏంటో వర్డ్స్? ప్రొఫేన్, సాక్రిలీస్, డిసెక్రేట్. వీటన్నిటికీ మీనింగ్ ఏంటంటే స్పాయిల్ ద సేక్రెడ్నెస్, ఓకేనా? స్పాయిల్ ద సేక్రెడ్నెస్, స్పాయిల్ ద సేక్రెడ్నెస్. మనకి స్పాయిల్ అంటే మనకి ఏంటి? వయలేట్ అని చెప్పొచ్చు, లేదంటే వయలేట్ ద సేక్రెడ్నెస్ ఆర్ స్పాయిల్ ద సేక్రెడ్నెస్, రైట్? మనం తెలుగులో అయితే అపవిత్రం అంటాం కదా, అలా అపవిత్రం చేయడాన్ని మనం ఏమనొచ్చు అంటే ప్రొఫేనిటీ అనొచ్చు, ప్రొఫేనిటీ, లేదంటే ఏమనొచ్చు అంటే సాక్రిలీజ్ అనొచ్చు, లేదంటే ఏమనొచ్చు అంటే డిసెక్రేట్ అనొచ్చు, ఒక అపవిత్రం చేయడాన్ని. కాబట్టి మనకి అడిగింది మనకి ఏంటి? సేక్రెడ్. సేక్రెడ్ మీనింగ్ ఏంటి? మనకి హోలీ. కాబట్టి దానికి యాంటమ్గా ఏం తీసుకోవచ్చు మనం? ప్రొఫేన్ తీసుకోవచ్చు, రైట్? నెక్స్ట్ మనకి ఇంకేముంది? మనకి డివైన్. సో డివైన్ అంటే మీనింగ్ ఏంటంటే మనకి గాడ్లీ. డివైన్ అంటే మీనింగ్ ఏంటి? మనకి గాడ్లీ, గాడ్ లైక్, ఓకేనా? గాడ్ లైక్ ఏమంటామంటే మనం గాడ్లీ లేదంటే సో డివైన్ అంటాం. సో మొత్తానికి అయితే మనకు అన్ని మీనింగ్స్ తెలుసు కాబట్టి స్ట్రైట్ అవే మనం ఆన్సర్ ఏం తీసుకోవచ్చు? మనం సేక్రెడ్ అనే వర్డ్కి ఆన్సర్ ఏం తీసుకోవచ్చు మనం? సో యాంటమ్ కాబట్టి ప్రొఫైన్ అనే వర్డ్ తీసుకోవచ్చు, రైట్? సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 4 అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి. లెట్ us go for the next question. Let us answer from question number 5 to 9. So first అయితే మనకి డైరెక్షన్ చూద్దాం. ఏమున్నాయో డైరెక్షన్ చూడండి ఇక్కడ. In the following passage some words have been deleted. Fill in the blanks with the help of the alternatives given. Select the most appropriate option for each blank, right? సో అంటే మనకి ఇచ్చింది మనకి ఏంటి? క్లోజ్ టెస్ట్. ఈ క్లోజ్ టెస్ట్ మనకి కొన్ని బ్లాంక్స్ ఉన్నాయి, ఆ బ్లాంక్స్ మనం ప్రాపర్ వర్డ్స్తో సో ఫిల్ చేయాలి, ఓకేనా? లెట్ us do it, right? సో మనం చూసుకున్నట్టయితే మనకి ఫస్ట్ మనకి ఏముందో చూడండి. ఇక్కడ మనకి రోమన్ సివిలైజేషన్ ఎమర్జ్డ్ అరౌండ్ ద 6th century BC. నెక్స్ట్ వన్, at the height of dash power the Roman Empire ruled over a huge chunk of dash, ఓకేనా? at the height of dash power, ఓకేనా? మనకి చూద్దాం డాష్ పవర్ అన్నప్పుడు మనకి ఏమొస్తుంది, రైట్? at the height of one's power, its power, his power, their power. ఇవన్నీ మనకి ఏమున్నాయి? మనకి ప్రొనౌన్స్ ఉన్నాయి. ఆ ప్రొనౌన్స్ కూడా మనకి ఏమున్నాయంటే పొసెసివ్స్ ఉన్నాయి. ఏమున్నాయి ఇక్కడ మనకి? పొసెసివ్స్. ఈ పొసెసివ్స్ అనేది మనకి ఏం రావాలో చూద్దాం, రైట్? ఇక్కడ మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాం? మనం రోమన్ ఎంపైర్ గురించి మాట్లాడుతున్నాం. దగ్గర రోమన్ సివిలైజేషన్ లేదంటే పవర్ ద రోమన్ ఎంపైర్ గురించి మాట్లాడుతున్నాం, రైట్? రోమన్ ఎంపైర్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి రోమన్ ఎంపైర్ నౌన్. రోమన్ ఎంపైర్ మనకి ఏంటి? నౌన్. నౌన్ మనకి ఫస్ట్ పర్సనా, సెకండ్ పర్సనా, థర్డ్ పర్సనా? థర్డ్ పర్సన్. రోమన్ ఎంపైర్ మనకి థర్డ్ పర్సన్. సింగులరా ప్లూరలా? ఎంపైర్ అంటే సింగులర్, రైట్? థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి మనకి నౌన్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ప్రొనౌన్ ఏమవుతుంది? థర్డ్ పర్సన్ సింగులర్, రైట్? ఆప్షన్లో మనకి థర్డ్ పర్సన్ సింగులర్ మనకి ఏమున్నాయి ఇక్కడ? మనకి సో హిజ్ ఒకటి ఉంది, మనకి ఇట్స్ ఒకటి. మనకి రోమన్ ఎంపైర్ అంటే మనకి హ్యూమన్ బీయింగా, నాన్ హ్యూమన్ బీయింగా? సో నాన్ హ్యూమన్ బీయింగ్ కాబట్టి సో ఎంపైర్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సో అది నాట్ హ్యూమన్ బీయింగ్ కాబట్టి మనకి హిజ్ రాకూడదు. సో ఆబ్వియస్గా ఏమొస్తుంది? మనకి ఇట్స్ వస్తుంది. అప్పుడు ఏమైందంటే ఇట్స్ పవర్. ఎట్ ద హైట్ ఆఫ్ ఇట్స్ పవర్ ద రోమన్ ఎంపైర్ రూల్డ్ ఓవర్ ఏ హ్యూజ్ చంక్ ఆఫ్. కాబట్టి సో ఆన్సర్ ఏమవుతుంది మనకి? బి, దట్ ఈస్ ఇట్స్. సో ఇక్కడ వితౌట్ ఎఫర్స్టోప్ రావాలి, గుర్తుపెట్టుకుని, రైట్? ఒకవేళ ఇది విత్ ఎఫర్స్టోప్ ఉంటే మీనింగ్ ఏమైపోతుంది? ఇట్ ఈజ్ అయిపోతుంది. మనకి అది ఆన్సర్ కదా, రైట్? సో వితౌట్ ఎఫర్స్టోప్ ఏమి ఉండాలి? మనకి ఇట్స్ ఉండాలి. ఇప్పుడు ఏమైందంటే ఇట్స్ పవర్. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 5 అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. నౌ లెట్ us go for the next question. Let us answer question number 6, ఓకే? మన క్వశ్చన్ నెంబర్ 6 చూసి మనకి ఏమైంది? మనకి చూడ అక్కడ ద రోమన్ అట్ ద హైట్ ఆఫ్ ఇట్స్ పవర్ ద రోమన్ ఎంపైర్ రూల్డ్ ఓవర్ ఏ హ్యూజ్ చంక్ ఆఫ్ డాష్. సో నార్మల్గా రూల్ ఓవర్ అంటే ఏమంటాం చూడండి? రూల్ ఓవర్ కంట్రీ అంటామా, రూల్ ఓవర్ ల్యాండ్ అంటామా, ఐలాండ్సా లేదంటే సీనా? సో ఆబ్వియస్గా మనం రెండు ఎలిమినేట్ చేయొచ్చు. ఎలిమినేట్ చేయొచ్చు, ఐలాండ్స్ ఎలిమినేట్ చేయొచ్చు, సీ ఎలిమినేట్ చేయొచ్చు, రైట్? నెక్స్ట్ మనకి ఏముంది? కంట్రీ అని ఉంది, ల్యాండ్ ఉంది, రైట్? మనం ఎంపైర్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి కంట్రీ అనే కాన్సెప్ట్ ఎప్పుడు వచ్చింది మనకి? ఈ డెమోక్రసీ ఇవి వచ్చిన తర్వాత మనకి వచ్చారు, రైట్? అంతకుముందు మోనార్కీ ఉన్నప్పుడు మనకి కంట్రీస్ అనేవి లేవు కాబట్టి అక్కడ మనకి కంట్రీ అనే వర్డ్ తీసుకోలేము కాబట్టి ఇలా డైరెక్ట్గా చేయొచ్చు. లేదంటే మనకి ఇక్కడ కలకేషన్ చూడండి, రైట్? సో హ్యూజ్ చంక్ ఆఫ్ కంట్రీ అనే కలకేషన్ మనకు ఉండదు. ఇక్కడ చంక్ ఆఫ్ అంటే మీనింగ్ ఏంటంటే పార్ట్. చంక్ ఆఫ్ మీనింగ్ అంటే మనకి పార్ట్. ఇప్పుడు మనకి పార్ట్ గురించి చెప్పినప్పుడు పార్ట్ ఆఫ్ ల్యాండ్ అంటాం కానీ పార్ట్ ఆఫ్ కంట్రీ అని చెప్పలేము కాబట్టి డోంట్ గో విత్ సో కంట్రీ. సో మీరు ఏ లాజిక్ అయినా యూజ్ చేయండి, రైట్? మీరు కలకేషన్ లాజిక్ యూజ్ చేస్తామన్నా ఓకే, లేదంటే సో కామన్ సెన్స్తో ఆలోచించి సో మనం ఎంపైర్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ ల్యాండ్ అంటాం కానీ కంట్రీ అనం కాబట్టి సో ఎంపైర్స్ గురించి మాట్లాడేటప్పుడు మనకు ల్యాండ్ అంటాం కానీ కంట్రీ అనం కాబట్టి మనం ఏం తీసుకోవాలి? ఓన్లీ ల్యాండ్. సో మీరు ఏ విధంగా ఆలోచించినా కానీ మనకి ఆన్సర్ ఏమవుతుంది? ల్యాండ్. అప్పుడు ఏమైందంటే హ్యూజ్ చంక్ ఆఫ్ ల్యాండ్ అండ్ ఆల్ ద ప్రెజెంట్ డే మెడిటేరియన్ కంట్రీస్, ఓకే? సో ఇక్కడ మనకి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి ఏమంటాం? ల్యాండ్ అంటున్నాము. ఇక్కడ ఏమంటామంటే ప్రెజెంట్ డే. ఏమంటాం మనం? ప్రెజెంట్ డే అంటున్నాం కాబట్టి మనకి ఏమంటామంటే కంట్రీస్ అంటాం. అబ్జర్వ్ చేయండి, రైట్? సో మనకి ఎంపైర్స్ ఆ సిచ్యువేషన్లో ఎంపైర్ గురించి మాట్లాడేటప్పుడు మనం ఏమన్నా ల్యాండ్ అనాలి, బట్ మనం ప్రెజెంట్ డే గురించి మాట్లాడుతున్నప్పుడు ఏమంటున్నాం మనం? కంట్రీస్. సో కంట్రీ అనే కాన్సెప్ట్ మనకి ఎప్పుడు వచ్చింది? న్యూలీ సో డిరైవ్డ్ కాన్సెప్ట్ కంట్రీ అనేది. కాబట్టి మనం ప్రెజెంట్ డే గురించి మాట్లాడేటప్పుడు కంట్రీస్ అంటున్నాం కానీ ఎంపైర్ గురించి మాట్లాడేటప్పుడు మనం కంట్రీ అనకూడదు కాబట్టి సో ఆబ్వియస్గా మనకి ఆన్సర్ ఏమైంది? మనకి ల్యాండ్. సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 6 అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి, ఓకే? Let us go for the next question. Let us answer this one, right? A 7th one. So Mediterranean countries dash part of ancient Rome, okay? So చూడండి మనకి dash part of ancient Rome, had part of చూడండి మనకి ఉంది and all the present day Mediterranean countries
డాష్ పార్ట్ ఆఫ్ యాన్షియంట్ రోమ్. మనకి ఏమొచ్చింది మనకి ఇవన్నీ కూడా ఇది సబ్జెక్ట్ ఇదంతా ఓకే. ఇది సబ్జెక్ట్, ఇదేంటి మనకి ఇది కాంప్లిమెంట్, పార్ట్ ఆఫ్ యాన్షియంట్ రోమ్ కాంప్లిమెంట్ రైట్. మనకి ఇక్కడ సబ్జెక్ట్ వచ్చింది, కాంప్లిమెంట్ వచ్చిందంటే మధ్యలో ఏం రావాలి మనకి బీ ఫామ్ రావాలి, గుర్తుపెట్టుకోండి రైట్. బీ ఫామ్ ఎప్పుడు కూడా మీకు ఎప్పుడైనా సరే ఇలా వచ్చింది అనుకోండి ఎక్కడైనా సరే, సో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో కావచ్చు, క్లోజ్ చేసిన కావచ్చు, మీకు సబ్జెక్ట్ తర్వాత మీకు కాంప్లిమెంట్ వచ్చింది అనుకోండి, కాంప్లిమెంట్ సబ్జెక్టు కాంప్లిమెంట్ వస్తే మధ్యలో మీకు బ్లాంక్ వస్తే ఆ బ్లాంక్లో ఏం రావాలి మనకి ఆబ్వియస్గా బీ ఫామ్స్ రావాలి. ఏం రావాలి మనకి బీ ఫామ్స్. ఇది ఆల్వేస్ ఓకే. మీకు ఎప్పుడైనా సరే సబ్జెక్టు తర్వాత బ్లాంక్ తర్వాత కాంప్లిమెంట్ వచ్చిందంటే మధ్యలో ఏం రావాలి మనకి, సో ఆబ్వియస్గా బీ ఫామ్సే రావాలి, గుర్తుపెట్టుకోండి ఆల్వేస్ రైట్. బీ ఫామ్స్ అని మళ్ళీ ఏముంటాయి మనకి యామ్, ఈజ్, ఆర్, వజ్, వర్, బీన్, బీయింగ్ అవన్నీ మనకి ఏంటి సో బీ ఫామ్స్ రైట్. అందులో మనకి ఏం రావాలి ప్రెజెంట్ టైమా పాస్ట్ టైమా, పాస్ట్ టైం. పాస్ట్ టైం అంటే మనకి ఏంటి V2. V2లో ఉన్న బీ ఫామ్స్ ఏమున్నాయి మనకి వజ్ ఇంకా వర్, వజ్ ఇంకా వర్, వజ్ ఇంకా వర్ కాబట్టి మనం దేని గురించి మాట్లాడుతున్నాము, కంట్రీస్ గురించి మాట్లాడుతున్నాం. కంట్రీస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ప్రెజెంటా పాస్ట్ సారీ కంట్రీస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సింగులర్ ప్లూరల్ కాబట్టి ఏం రావాలి వర్. అప్పుడు ఏమైందంటే ఆబ్వియస్గా మనకి ఆన్సర్ ఏమవుతుంది మనకి వర్. మీరు ఇంకేం ఆలోచించాల్సిన పని లేదు రైట్. సో మీకు ఎప్పుడైనా సరే సబ్జెక్ట్ వచ్చి తర్వాత కాంప్లిమెంట్ వస్తే మధ్యలో ఏం రావాలి బీ ఫామ్ రావాలి. టైం అనేది పాస్ట్ కాబట్టి మనకి పాస్ట్లో బీ ఫామ్స్ ఏమున్నాయి వజ్, వర్ ఉన్నాయి. కంట్రీస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ప్లూరల్ కాబట్టి ఏం రావాలి వర్. సో స్ట్రైట్ అవే ఈ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయొచ్చు రైట్. సో దట్ ఈస్ ద రీజన్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 7 అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ సి, దట్ ఈస్ వర్. అప్పుడు ఏమైందంటే మెడిటేరియన్ కంట్రీస్ వర్ పార్ట్ ఆఫ్ యాన్షియంట్ రోమ్. సో లెట్ us go for the next question. Let us answer question number 8 okay. So part of ancient Rome. Early Rome was dashed by kings, but later the people took control. So early Rome was dashed by kings, right? Regulated by kings, కండక్టెడ్ బై కింగ్స్, కంట్రోలింగ్ బై కింగ్స్, గవర్నెడ్ బై కింగ్స్. ఇక్కడ మనకి జాతక అబ్జర్వ్ చేసినట్టు మనకి సో కింగ్స్ ఏం చేశారు దాన్ని రెగ్యులేట్ చేశారా రైట్. రెగ్యులేట్ అన్నా కంట్రోల్ అన్నా రెండు సేమే. రెగ్యులేట్ అని చెప్పలేము, కంట్రోల్ అని చెప్పలేము, ఇంకా కండక్ట్ అని చెప్పలేము. ఏం చెప్పొచ్చు మనం గవర్నెడ్ అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు మనం గవర్నెడ్. ఏం చెప్పొచ్చు అంటే ఓన్లీ ఒక పాసిబిలిటీ మనకు ఉంది కాబట్టి ఎర్లీ రోమ్ వాజ్ గవర్నెడ్ బై కింగ్స్ బట్ లేటర్ ద పీపుల్ టు కంట్రోల్ ఓవర్ దేర్ ఓన్ సిటీ. కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుంది మనకి గవర్నర్. రిమైనింగ్ మనం ఏం చేయొచ్చు అంటే ఎలిమినేషన్లో మనం తీసేయచ్చు. ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది మనకి గవర్నర్ రైట్. సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ మనం దేని గురించి మాట్లాడుతున్నాం రూల్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి రైట్. రూల్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి రూల్ లాంటి వర్డ్ మనకి ఏముంది గవర్నర్ ఉంది. రూల్ లాంటి వర్డ్ మనకి ఏముంది గవర్నర్. ఆ విధంగా మనం చేయొచ్చు రైట్. సో మొత్తానికి అయితే మనకి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది గవర్నర్. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 8 అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ డి. లెట్ us go for the next question. Let us answer question number 9 okay. So governed by kings but later the people took control over their own city and ruled dash. రూల్డ్ హిమ్సెల్ఫ్. మనకి ఎవరి గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ పీపుల్ గురించి మాట్లాడుతున్నాం రైట్. ఎవరి గురించి మాట్లాడుతున్నాం పీపుల్. సో పీపుల్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సో సింగులర్ ప్లూరల్ కాబట్టి మనకి ఏం రాకూడదు హిమ్సెల్ఫ్ రాకూడదు, యువర్ సెల్ఫ్ రాకూడదు ఓకేనా. ఇక్కడ దెమ్సెల్వ్స్ రావచ్చు, అవర్ సెల్వ్స్ రావచ్చు. కానీ ఇక్కడ మనకి దెమ్సెల్వ్స్ అనేది థర్డ్ పర్సన్, అవర్ సెల్వ్స్ అనేది మనకి ఏంటి సెకండ్ పర్సన్. మనకి ఇక్కడ పీపుల్ అంటే ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ రైట్. సి మనకి ఐ వి ఏమవుతారు ఫస్ట్ పర్సన్, యూ ఏమవుతారు సెకండ్ పర్సన్ రైట్. ఐ వి యూ కాకుండా రిమైనింగ్ అన్నీ ఏమైతే మనకి థర్డ్ పర్సన్. ఇది గుర్తుపెట్టుకోండి రైట్. ఐ వి అంటే స్పీకర్స్, ఐ అన్న వి అన్న మనకి ఏంటి స్పీకర్స్. లిజనర్స్ ఎవరు యూ. స్పీకర్స్ లిజనర్స్ కాకుండా రిమైనింగ్ అంతా ఏమవుతారు మనకి సో థర్డ్ పర్సన్. స్పీకర్ ఫస్ట్ పర్సన్, లిజనర్ సెకండ్ పర్సన్, స్పీకర్ లిజనర్ కాకుండా రిమైనింగ్ అంతా ఏమవుతారు థర్డ్ పర్సన్. కాబట్టి పీపుల్ అనే వాళ్ళు ఏమవుతారు థర్డ్ పర్సన్ రైట్. థర్డ్ పర్సన్ కాబట్టి మనకి ఇచ్చిన వాటిలో థర్డ్ పర్సన్ మనకి ఏమవుతుంది ఇక్కడ హిమ్సెల్ఫ్. ఆబ్వియస్గా హిమ్సెల్ఫ్ కాదు, మిగిలింది ఏంటి మనకి దెమ్సెల్వ్స్. కాబట్టి మనకి ఏమొస్తుంది పీపుల్ రూల్డ్ దెమ్సెల్వ్స్. పీపుల్ రూల్డ్ themselves. So that is why, so for this question number 9 our answer is what option C. Now let us go for the next question. Let us answer question number 10 okay. So మనం చూద్దాం మనకి ఏం అడిగాడు రైట్. సో సెలెక్ట్ ద వర్డ్ విచ్ మీన్స్ ద సేమ్ యాజ్ ద గ్రూప్ ఆఫ్ వర్డ్స్ గివెన్ రైట్. సో మనకి ఏం అడిగాడు అంటే మనకి గ్రూప్ ఆఫ్ వర్డ్స్ని సబ్స్టిట్యూట్ చేసి ఒక వర్డ్ కావాలంటే మనకి ఇండైరెక్ట్ ఏం అడిగాడు సో వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అడిగాడు రైట్. చూద్దాం మనకి ఏం అడిగాడు రైట్. సో ప్లాంటేషన్ ఆఫ్ గ్రేప్స్ ఓకే. సో మనకి గ్రేప్స్ని రైట్. సో గ్రేప్స్ని గ్రో చేసే ప్లాంటేషన్ ఏమంటారు రైట్. ప్లాంటేషన్ ఆఫ్ గ్రేప్స్ వాటిని వైన్ యార్డ్ ఏమంటారు మనకి వైన్ యార్డ్. డైరెక్ట్ మనకి ఫస్ట్ ఆప్షన్ అది ఉంది కాబట్టి డైరెక్ట్గా ఆన్సర్ తీసుకోవచ్చు రైట్. వైన్ యార్డ్ అంటే మీనింగ్ ఏంటి ప్లాంటేషన్ ఆఫ్ గ్రేప్స్ మనం ఏమంటామంటే వైన్ యార్డ్ అంటాం రైట్. ఇంకా రిమైనింగ్ అంతా మనకి నర్సరీ. నర్సరీ అంటే మీనింగ్ ఏంటంటే మనకి ఎగ్జామినేషన్లో ఇది ప్రీవియస్ ఇయర్ ఎగ్జామినేషన్ వచ్చి లాస్ట్ ఇయర్ అంటే మనకి 2019-20లో మనకి ఇది డైరెక్ట్గా వచ్చింది CGL ఓకేనా. సో ఎలా వచ్చిందంటే వన్ వర్డ్స్లో ఇలా వచ్చింది రైట్. ఏ ప్లేస్ వేర్ plants are grown. A place plants are grown with the purpose of selling.
ఇలా వచ్చింది రైట్. ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్కి ఆన్సర్ ఏమవుతుంది మనకి నర్సరీ, ఏ ప్లేస్ వేర్ ప్లాంట్స్ ఆర్ గ్రోన్ విత్ ద పర్పస్ ఆఫ్ సెల్లింగ్. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి నర్సరీ. మనకి 2019-20 సీజీఎల్లో మనకు వచ్చింది కాబట్టి ఇది మీరు ఆబ్వియస్గా గుర్తుపెట్టుకోవచ్చు రైట్, ఈజీ వన్ రైట్. నెక్స్ట్ వన్ మనకి నార్మల్గా గ్రోవ్ అంటే మనకి ఎప్పుడు అంటామంటే సో వుడ్ ట్రీస్, ఓకేనా. సో వుడ్ ట్రీస్ ఉండేటప్పుడు దాన్ని ఏమంటారంటే గ్రోవ్ అంటారండి, వుడ్ ట్రీస్ ఓకే ఉంటే దాన్ని ఏమంటాం గ్రోవ్. నెక్స్ట్ మనకి ఆర్చర్డ్, మనకి ఆర్చర్డ్ అంటే మీనింగ్ ఏంటంటే ఫ్రూట్ ట్రీస్ కానీ లేదంటే నట్స్, ఫ్రూట్స్ అండ్ నట్స్ ట్రీస్ని ఏమంటామంటే యాపిల్ ఆర్చర్డ్ అంటాము, ఓకేనా. సో ఆ విధంగా అలాంటప్పుడు ఏమంటామంటే ఆర్చర్డ్ అంటాం. మొత్తానికి అయితే మనకి సో ఈ ప్లాంటేషన్ ఆఫ్ గ్రేప్స్ కాన్సెప్ట్ ఏమైతే మనకి వైన్యార్డ్. సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 10 అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ ఏ. ఓకే, నౌ లెట్ us go for the next question. Let us answer question number 11. Okay, so first one directions చూద్దాం ఏమున్నాయి రైట్. Select the most appropriate option to substitute the underlined segment in the given sentence. If there is no need to substitute it, select no improvement. అంటే మనకి ఇచ్చింది మనకి ఏంటి సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ క్వశ్చన్. ఓకే, సో సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ క్వశ్చన్ దేని బేస్ అయ్యి ఉంది మనకి క్వశ్చన్ ట్యాగ్ బేస్ అయ్యి ఉంది. చూడండి మనకి ఏముంది ద హౌస్ హ్యాస్ ఎ గార్డెన్ ఇన్ ఫ్రంట్, ఈజ్ ఇట్. సో మనకి క్వశ్చన్ దేని బేస్ ఉంది మనకి ఇది క్వశ్చన్ ట్యాగ్. సో క్వశ్చన్ ట్యాగ్ ఇచ్చినప్పుడు నార్మల్గా క్వశ్చన్ ట్యాగ్ మనం దేని బేస్ తీసుకుంటామంటే హెల్పింగ్ వర్బ్ బేస్ తీసుకుంటాం. దీనిపైన హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్ ట్యాగ్ ఇప్పుడు కూడా. కాకపోతే మనకి ఇచ్చింది మనకి ఏంటి హ్యాజ్ ఇచ్చాడు రైట్. సో హ్యాజ్ వచ్చినప్పుడు మనకి హ్యాజ్ అనేది మనకి 2 పాసిబిలిటీస్ ఉన్నాయి రైట్, హ్యావ్ కానీ హ్యాజ్ కానీ హ్యాడ్ కానీ. ఓకే, హ్యావ్, హ్యాజ్, హ్యాడ్. ఇవి మనకి ఏమైతే అంటే బేసిక్గా రైట్ హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ ఇవి మనకి బేసిక్గా ఏమైతే మనకి ఇవి సో హెల్పింగ్ వెబ్స్ అయితే బేసిక్గా ఏమవుతాయి హెల్పింగ్ వెబ్స్. కానీ సమ్ టైమ్స్ వీటిని ఎలా వాడచ్చు మనం మెయిన్ వెబ్గా వాడచ్చు. ఎలా వాడచ్చు మెయిన్ వెబ్. సో మెయిన్ వెబ్గా వాడినప్పుడు వన్ టైప్ ఆఫ్ మీనింగ్ ఏం కావచ్చు అంటే పొజిషన్ గురించి చెప్పేటప్పుడు, పొజిషన్ ఓనర్షిప్ గురించి చెప్పేటప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే సో హ్యావ్ కానీ హ్యాస్ కానీ హ్యాడ్ కానీ ఎలా వాడచ్చు మనం మెయిన్ వెబ్గా వాడచ్చు రైట్. సో బేసిక్గా ఏంటివి మనకి హెల్పింగ్ వెబ్స్ రైట్. మనకి ఎప్పుడైనా సరే హ్యావ్, హ్యాస్, హ్యాడ్ అనేవి హెల్పింగ్ వెబ్స్ అయితే స్ట్రైట్ అవే హెల్పింగ్ వెబ్ తీసుకొని సో ప్రజెంట్ అదే పాజిటివ్ స్టేట్మెంట్ అయితే నాట్ యాడ్ చేస్తాం, నెగిటివ్ స్టేట్మెంట్ అయితే నాట్ లేకుండా రాస్తాం, అది ఈజీ వన్ రైట్. బట్ మనకి ఎప్పుడైనా సరే ఇక్కడ హ్యాజ్ అనేది మనకి సో హెల్పింగ్ వెబ్గా కాకుండా మెయిన్ వెబ్గా వచ్చింది అనుకోండి రైట్. మెయిన్ వెబ్గా వచ్చి అది మన పొజిషన్ గురించి చెప్తేప్పుడు మనకు 2 పాసిబిలిటీస్ ఉంటాయండి. 2 పాసిబిలిటీస్ ఏంటంటే ద హౌస్ హ్యాస్ ఎ గార్డెన్ ఇన్ ఫ్రంట్ ఉంది కదా. సో డైరెక్ట్గా మనకి ఈ హ్యాజ్నే ఏం తీసుకోవచ్చు అంటే హ్యాజ్నే మనం సో హెల్పింగ్ వెబ్ కన్సిడర్ చేసి హ్యాజెంట్గా తీసుకోవచ్చు ఓకేనా. హ్యాజెంట్. సో హ్యాజెంట్ తర్వాత హౌస్ గురించి మాట్లాడుతుంది కాబట్టి ఏమైంది హ్యాజెంట్ ఇట్. ఇది మనకి ఏంటంటే బ్రిటిష్ ఇంగ్లీష్లో ఇది మనకి సో యాక్సెప్టబుల్. బ్రిటిష్ ఇంగ్లీష్లో ఆన్సర్ ఏమవుతుంది మనకి హ్యాజెంట్ ఇట్. కానీ దీనికి ఇంకొక పాసిబిలిటీ వద్దండి. ఇంకో పాసిబిలిటీ ఏంటంటే ఇక్కడ మనకి హ్యాజ్ అనేది మనకి ఏంటి ఇది మెయిన్ వెబ్, ఇది హెల్పింగ్ వెబ్ రాదు, హెల్పింగ్ వెబ్ కాదు. కానీ దీంతో మనకి ఏం చేయొచ్చు అంటే హెల్పింగ్ వెబ్ ప్లస్ మెయిన్ వెబ్ ఫామ్లో రాసుకోవచ్చు. ఎలా రాసుకోవచ్చు అంటే ద హౌస్ డస్ హ్యావ్ అని రాసుకోవచ్చు. ఏ రాసుకోవచ్చు ద హౌస్ డస్ హ్యావ్, ద హౌస్ హ్యాస్ ఎ గార్డెన్ ఇన్ ఫ్రంట్ అనొచ్చు, లేదంటే దీన్ని ఏమనొచ్చు ద హౌస్ డస్ హ్యావ్ ఏ గార్డెన్ ఇన్ ఫ్రంట్ అని రాసుకోవచ్చు. అంటే ఇక్కడ హ్యాజ్నే మనం ఏమని రాసుకోవచ్చు అంటే డస్ హ్యావ్గా రాసుకోవచ్చు. హ్యాజ్ని ఏమని రాసుకోవచ్చు డస్ హ్యావ్గా రాసుకోవచ్చు. అప్పుడు ఏమైంది డస్ అనేది హెల్పింగ్ వెబ్ అయింది, హ్యావ్ అనేది ఏమైంది మనకి మెయిన్ వెబ్ అయింది. అప్పుడు హెల్పింగ్ వెబ్ మనకి ఏమొచ్చింది డస్, కాబట్టి క్వశ్చన్ ట్యాగ్ ఏమైంది సో డస్ అనేది హెల్పింగ్ వెబ్ కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా రావాలి. డస్ హ్యావ్లో మనకి నాట్ లేదు కాబట్టి డజంట్ రావాలి. సో నెక్స్ట్ మనం దేని గురించి మాట్లాడుతున్నాము సో హౌస్ గురించి కాబట్టి ఏమైంది డజంట్ ఇట్. అంటే మనకి ఇంకో పాసిబిలిటీ ఏముంది మనకి డజంట్ ఇట్. ఈ డజంట్ ఇట్ అంటే మనకి అమెరికన్ ఇంగ్లీష్లో యాక్సెప్టబుల్ రైట్. మనకి ఇది డజంట్ ఇట్ అంటే ఏమైంది అమెరికన్ ఇంగ్లీష్లో యాక్సెప్టబుల్, అది మనకి హ్యాజంట్ ఇట్ అంటే మనకి ఏంటి బ్రిటిష్ ఇంగ్లీష్లో యాక్సెప్టబుల్. బట్ మనకి ఎప్పుడైనా సరే ఎగ్జామినేషన్లో మనకి ఇలాంటి క్వశ్చన్ ఇచ్చారు రైట్. సో హ్యాస్ కానీ హ్యావ్ కానీ హ్యాడ్ కానీ సో మెయిన్ వెబ్స్గా ఇచ్చి వాటి పైన మనకి క్వశ్చన్ ట్యాగ్ అడిగారంటే సో దెన్ గో ఫర్ దిస్ వన్. ఏంటి తీసుకుంటారు ఇక్కడ మనకి హ్యాజ్ అండ్ మెయిన్ వెబ్గా కన్సిడర్ చేసి అక్కడ డూ ఫార్మ్స్ని హెల్పింగ్ వెబ్గా తీసుకుని వాటిని బేస్ చేసుకుని క్వశ్చన్ ట్యాగ్ తీసుకోవాలి. కాబట్టి ప్రెజెంట్ అయితే డజంట్ కానీ డోంట్ కానీ, పాస్ట్ అయితే డిడెంట్ కానీ తీసుకోవాలి. బట్ ఆప్షన్లో ఎక్కడైనా మనకి డజంట్ ఇట్ ఉందా, ఆప్షన్లో ఎక్కడ కూడా మనకి డజ్ ఇట్ ఉంది కానీ డజంట్ ఇట్ లేదు రైట్. డజ్ ఇట్ ఉంది బట్ దీనికి నాట్ ఉంటే ఇది కరెక్టే, నాట్ లేదు కాబట్టి సో మనకి డజ్ ఇట్ ఆన్సర్ కాదు ఓకేనా. సో ఈజ్ ఇట్ ఆన్సర్ కాదు, ఈజెంట్ ఇట్ ఆన్సర్ కాదు. ఇక్కడ రిమైనింగ్ మనకి ఏముంది ఆబ్వియస్గా హ్యాజెంట్ ఇట్. కాబట్టి హ్యాజెంట్ ఇట్ నార్మల్గా మనకి సో ప్రాపర్గా మనం ప్రిఫర్ చేయం. బట్ ఆప్షన్లో ఎక్కడ కూడా మనకి డజంట్ ఇట్ లేదు కాబట్టి దెన్ గో ఫర్ హ్యాజెంట్ ఇట్. ఎందుకంటే హ్యాజెంట్ ఇట్ అనేది మనకి బ్రిటిష్ ఇంగ్లీష్లో యాక్సెప్టబుల్. మనకి ఇది ఒక్క ప్రాబ్లం ఉంటుంది రైట్, ఇలాంటి మోడల్స్ మనకి ప్రాబ్లం ఉంటుంది రైట్. సో రిమైనింగ్ అని మనకి డైరెక్ట్గా ఏం చేయొచ్చు అంటే హెల్పింగ్ వెబ్ ప్లస్ సో రైట్ సో ప్రొనౌన్ తీసుకుంటే అయిపోతుంది. కాబట్టి బట్ ఈ పర్టికులర్ మోడల్ వచ్చినప్పుడు మాత్రం కొంచెం సో అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. బట్ ఈ క్వశ్చన్ మనకి ఆన్సర్ ఏమైంది ద హౌస్ హ్యాస్ ఎ గార్డెన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అన్నప్పుడు మనకి 2 పాసిబిలిటీస్ ఏంటి అవి హ్యాజెంట్ ఇట్ కావచ్చు లేదంటే డజంట్ ఇట్ కావచ్చు. కాబట్టి ఆన్సర్ ఏం తీసుకుంటారు అక్కడ మనకి సో డజంట్ ఇట్ ఆప్షన్ లేదు కాబట్టి గో విత్ హ్యాజెంట్ ఇట్. సో దట్ ఈస్ వై ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 11 అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ ఏ. ఓకే, లెట్ us go for the next question.
లెట్ us ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 12. ఓకే, సో ఏమడిగాడు మనకి చూడండి, మనకి సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటనమ్ ఆఫ్ ది గివెన్ వర్డ్, రైట్. సో మనకి యాంటమ్ చూస్ చేసుకోవాలంట, దేనికి యాంటమ్ చూస్ చేసుకోవాలి, మనకి పెరిష్. ఓకే, మనకి పెరిష్ అంటే మీనింగ్ ఏంటి, మనకి డై. పెరిష్ అంటే మీనింగ్ ఏంటి, మనకి డైని ఏమంటామంటే మనం పెరిష్ అంటాం, లేదంటే డీకే. సో డీకే అవ్వడాన్ని ఏమంటామంటే మనం పెరిష్ అంటాం, రైట్. సో డై ఆర్ డీకే. దీన్ని మనకి ఎగ్జామినేషన్లో వన్ వర్డ్లో కూడా అడుగుతారండి. వన్ వర్డ్లో ఎలా అడుగుతారంటే సో పెరిషబుల్ అంటారండి. పెరిషబుల్ పెరిషబుల్ అంటే మీనింగ్ ఏంటంటే ప్రోన్ టు డ్యామేజ్, ప్రోన్ టు డ్యామేజ్, ఈజీలీ డ్యామేజబుల్. అలాంటి వాళ్ళు ఏమంటాం మనం పెరిషబుల్ గూడ్స్ అంటాం, రైట్. సో ప్రోన్ టు డ్యామేజ్ ఆర్ ఈజీలీ డ్యామేజబుల్ గూడ్స్, వాటిని ఏమంటాం పెరిషబుల్ గూడ్స్. మొత్తానికైతే పెరిష్ అండ్ మీనింగ్ ఏంటి, డై ఆర్ డీకే. దానికి ఏమడిగాడు, మనకి యాంటనమ్ అడిగాడు. ఇప్పుడు మనం చూద్దాం మనకి ఆప్షన్లో పాసిబుల్ యాంటనమ్స్ ఏమున్నాయి, రైట్. ఫస్ట్ వన్ క్రంబుల్. మనం నార్మల్గా క్రంబుల్ అంటే మీనింగ్ ఏంటంటే బ్రేక్ ఇంటూ పీసెస్, బ్రేక్ ఇంటూ పీసెస్, ముక్కలు ముక్కలుగా అయిపోవడాన్ని ఏమంటామంటే క్రంబుల్ అంటాం. ఒక రకంగా చూసుకుంటే మనకి పెరిష్కి క్రంబుల్ అనేది మనకి సిరణం అయ్యే ఛాన్స్ ఉంటుంది కానీ యాంటనమ్ అయ్యే ఛాన్స్ ఉండదు, కాబట్టి డోంట్ గో ఫర్ క్రంబుల్. నెక్స్ట్ వన్ విదర్. విదర్ అంటే మీనింగ్ ఏంటంటే మనకి డ్రై, బికమ్ డ్రై, డ్రైగా అయిపోవడం ఏమంటాం మనం వెదర్ అంటే, వాడిపోవడం ఏమంటాం మనం వెదర్. ఒక ప్లాంట్ ఉందనుకోండి, ప్లాంట్ అనేది వెదర్ అయిపోయిందని మీనింగ్ ఏంటి, సో అది డ్రై అయిపోయిందని చెప్పి, అంటే డ్రై అయిపోతుందని మీనింగ్ ఏంటి, సో ఇంకా చనిపోయే ఛాన్స్ ఉంటుంది, కాబట్టి దాన్ని కూడా మనం ఎలా తీసుకోవచ్చు, మనం పెరిష్ అనే మీనింగ్ తీసుకోవచ్చు, రైట్. సో పెరిష్ అనే వాటికి వెదర్ అనేది మనం సిన్నమ్గా తీసుకోవచ్చు కానీ యాంటనమ్గా తీసుకోలేము, కాబట్టి వెదర్ కూడా మనకి ఆన్సర్ కాదు, రైట్. నెక్స్ట్ వన్ ఏముంది, గ్రో. ఇక మనకి పెరిష్ అంటే ఏమంటాం డీకే, డీకే అంటే మనకి డిమినిష్ అయిపోవడం, రైట్. దానికి యాంటనమ్గా ఏం తీసుకోవచ్చు, మనం గ్రో అని తీసుకోవచ్చు లేదా, కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది గ్రో. ఇంకేముంది మనకి వానిష్. వానిష్ అంటే మీనింగ్ ఏంటంటే డిసపియర్. వానిష్ అంటే మీనింగ్ ఏంటి మనకి డిసపియర్. సో డిసపియర్ అవ్వడాన్ని ఏమంటాం మనం వానిష్ అంటాం. సో మొత్తానికి అయితే మనకి ఆన్సర్ ఏమవుతుంది, సో గ్రో. ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 12 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ సి. నౌ లెట్ us go for the next question. Let us answer question number 13. Okay, so select the most appropriate option to substitute the underlined segment in the given sentence. If there is no need to substitute it, select no improvement. Okay na. So మనకి సో సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ క్వశ్చన్ వచ్చింది, సో ఆన్సర్ చేద్దాం. ఫస్ట్ మనకి ఏముంది, మెనీ అటెంప్ట్స్ హ్యాస్ బీన్ మేడ్ టు క్లైమ్ ద ఎవరెస్ట్ బిఫోర్ టెంజింగ్ అండ్ హిల్లరీ సక్సీడెడ్. సో ఇక్కడ మనకి ఫస్ట్ అయితే మనకి సబ్జెక్ట్ వర్బ్ దగ్గర మనం చూసామనుకోండి, రైట్. మెనీ అటెంప్ట్స్ అంటున్నాం కాబట్టి సింగులర్ ప్లూరల్, కాబట్టి ఏం రాకూడదు ఇక్కడ, హ్యాస్ రాకూడదు, కాబట్టి హ్యాస్ రాకూడదు, కాబట్టి పక్కన పెట్టే మనకి ఎక్కడైతే సింగులర్ ఉంటాయో అవన్నీ ఎలిమినేట్ చేయండి, రైట్. ఆప్షన్ రైట్. ఇక్కడ వాజ్ కూడా మనకి ఏంటి సింగులర్ కాబట్టి ఎలిమినేట్ చేయండి. మనకి ఏమొచ్చింది, హ్యావ్ ప్లూరల్, హ్యాడ్ కూడా మనకి సింగులర్ యూజ్ చేయొచ్చు, ప్లూరల్ యూజ్ చేయొచ్చు, కాబట్టి 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. కాకపోతే మనకి ఇది ప్రెజెంట్లో ఉందా పాస్ట్లో ఉందా, మనకి ఆబ్వియస్గా ఇక్కడ ఏముంది చూడడానికి సక్సీడెడ్. ఏముంది మనకి సక్సీడ్, మనకి ఎందుకు ఉంది వి టు పాస్ట్. సో మనకి సక్సీడెడ్ పాస్ట్లో ఉంది కాబట్టి ఈ పాస్ట్ కాబట్టి మనకి ఎప్పుడు కూడా మనకి ఏముండాలి, పాస్ట్లోనే ఉండాలి, రైట్. ఇది ఈ సెంటెన్స్ మనకి సక్సీడెడ్ అనేది మనకి పాస్ట్లో ఉంది కాబట్టి రిమైనింగ్ వర్బ్ కూడా మనకి ఎందులో ఉండాలి, పాస్ట్లో ఉండాలి. కానీ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకి హ్యావ్ ఎందులో ఉంది, మనకి ప్రెజెంట్లో ఉంది, హ్యావ్ ప్రెజెంట్లో ఉంది, ఓకేనా. సో హ్యాడ్ ఎందులో ఉంది, మనకి పాస్ట్లో ఉంది, కాబట్టి మనం ప్రెజెంట్తో పోతామా పాస్ట్తో పోతామా, సో ఆబ్వియస్గా పాస్ట్. సో ఆబ్వియస్గా ఏం చేస్తుంటే దానికి హ్యావ్ బీన్ ఎలిమినేట్ చేయండి. అప్పుడు ఆన్సర్ ఏమైంది మనకి, హ్యాడ్ బీన్ మేడ్, సింపుల్ వన్, రైట్. లేదు మేము డైరెక్ట్గా చూసి ఒకేసారి చూసి మనం ఏం చేయొచ్చు, ఇక్కడ మనకి మనీ అటెంప్ట్స్ అన్నాం కాబట్టి సో సక్సీడ్ అంటున్నాం కాబట్టి పాస్ చూసి ఉన్న వాటికి ఒకే ఒక ఆన్సర్ ఏమవుతుంది మనకి, హ్యాడ్ ఉంది కాబట్టి డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు. ఎలిమినేషన్లో చేయొచ్చు అంటే డైరెక్ట్గా మీరు ఆన్సర్ చేయొచ్చు, రైట్. సో దట్ ఈస్ వై ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 13 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ డి. ఓకే, లెట్ us go for the next question. 14, రైట్. 14 మనకి ఏమడిగారు చూడండి, మనకి సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద గివెన్ ఇడియం. ఓకేనా. సో పర్టికులర్ ఇడియం మనకి ఏం కావాలి, మీనింగ్ రావాలి. ఫస్ట్ చూద్దాం మనకి ఇడియం మనకి రైట్, చిల్ అవుట్. సో యాక్చువల్గా మనకి చిల్ అవుట్ అనేది ఇడియం కాదండి, ఇది మనకి ఇది స్లాంగ్. ఓకే, ఇది మనకి చిల్ అవుట్ అనేది మనకి ఇడియం కాదండి, స్లాంగ్. స్లాంగ్ అంటే మీనింగ్ అంటే మనకి ఊత పదాలు ఉంటాయి కదా వాడుక భాషలో, కలోక్వియల్ లాంగ్వేజ్లో ఉండే ఊత పదాలను ఏమంటారు మనకి, సో స్లాంగ్ అంటారు, స్లాంగ్ వర్డ్స్ అంటారు. యాక్చువల్గా మనకి ఇది స్లాంగ్ వర్డ్ చిల్ అవుట్ అనేది, ఇడియం కాదు. బట్ ఎనీవే మనకి అడిగారు కాబట్టి ఆన్సర్ చేద్దాం, రైట్. సో చిల్ అవుట్ అంటే మీనింగ్ ఏంటంటే సో కామ్ అవడాన్ని ఏమంటాం మనం, చిల్ అవుట్ అంటాం. కాబట్టి మనకి అలాంటి వర్డ్ ఎక్కడైతే ఉంటుందో అదే మన ఆన్సర్, రైట్. మనకి టు ఫైటా నో, సో టు బి యాంగ్రీనా నో, టు బి నర్వసా నో, సో ఆన్సర్ ఏమైంది టు కామ్ డౌన్, ఈజీ వన్, రైట్. సో స్లాంగ్ వర్డ్ కాబట్టి చాలా వరకు స్లాంగ్ వర్డ్స్ మనం డైరెక్ట్గా ఆన్సర్ చేసేయచ్చు. కాబట్టి ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 14 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ సి. ఓకే, లెట్ us go for the next question. సో మనకి ఏమడిగా చూడండి, అక్కడ సెలెక్ట్ ద ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. మనకి స్పెల్లింగ్ బేస్డ్ క్వశ్చన్. సో మనకి ఎక్కడైతే మనకి ఇన్కరెక్ట్ స్పెల్లింగ్ ఉంటుందో దాన్ని మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది, రైట్. మనం చూద్దాం ఫస్ట్ వన్, రైట్. ఇరిగేట్. సో ఇరిగేట్ అంటే మీనింగ్ ఏంటంటే ఇరిగేట్ ప్రొవైడింగ్ వాటర్. ఇరిగేట్ చేయడం మీనింగ్ ఏంటి, ప్రొవైడింగ్ వాటర్.
వాటర్ని ప్రొవైడ్ చేయడం ఏమంటారంటే ఇరిగేట్ అంటారు, రైట్? ఇరిగేషన్ అంటాం కదా, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అంటాం కదా. సో ఇరిగేషన్ ప్రొవైడింగ్ వాటర్, కాబట్టి సో ఇది మనకి మీనింగ్ ఓకే, స్పెల్లింగ్ కూడా సరిపోయింది కదా, ఇరిగేట్, నో ప్రాబ్లం. నెక్స్ట్ వన్ ఏముంది? ఇర్రిలెవెంట్. రిలెవెంట్ కాందాన్ని ఏమంటాం మనం? ఇర్రిలెవెంట్. సో రిలెవెంట్ మనకి స్పెల్లింగ్ తెలిసింది, దానికి కాందాన్ని ఏమంటాం? ఐఆర్. ఐఆర్ మనకి ప్రిఫిక్స్. ఎప్పుడైనా మనకి ఐఆర్ యాడ్ చేస్తే ఆపోజిట్ వర్డ్స్ వస్తాయి, రైట్? రెస్పాన్సిబుల్, ఇర్రెస్పాన్సిబుల్, రివర్సిబుల్, ఇర్రివర్సిబుల్, రేషనల్, ఇర్రేషనల్, ఆ విధంగా అనమాట, రైట్? సో రిలెవెంట్, ఇర్రిలెవెంట్. రిలెవెంట్ స్పెల్లింగ్ సరిపోయింది కాబట్టి ఆబ్వియస్గా ఇర్రిలెవెంట్ కూడా సరిపోతుంది కాబట్టి నో ఎర్రర్, దిస్ వన్ ఈజ్ ఆల్సో ఫైన్. నెక్స్ట్ వన్ రిలీజియస్, ఇర్రిలీజియస్. బట్ ఇక్కడ మనకి ఐఆర్ ఓకే కానీ రిలీజియస్ స్పెల్లింగ్ సరిపోయిందా? నార్మల్గా రిలీజియస్ స్పెల్లింగ్ ఏంటి? మనకి ఆర్ఈ రావాలి, RELEGIOUS, రిలీజియస్. కానీ మనకి ఏముంది? ఆర్ఐ ఉంది, ఆర్ఐ ఉండకూడదు, ఉండాలి ఆర్ఈ ఉండాలి, కాబట్టి స్పెల్లింగ్ ఎర్రర్ ఉందా లేదా? కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి? సి. నెక్స్ట్ మనకి ఏముంది? ఇరిటబుల్, రైట్? ఇరిటబుల్ అంటే మీనింగ్ ఏంటంటే ఈజీలీ అన్నాయిడ్, ఓకే? ఈజీలీ అన్నాయిడ్. ఎవరైతే ఈజీగా చిరాకు తెప్పించవచ్చో అలాంటి వాళ్ళని ఏమంటాం మనం? ఇరిటబుల్ నేచర్ అంటాం, రైట్? ఈజీలీ అన్నాయిడ్, ఈజీగా చిరాకు పడిపోతారు అనమాట, అలాంటి వాళ్ళు ఏమనొచ్చు మనం? ఇరిటబుల్. సో మొత్తానికి స్పెల్లింగ్ అయితే సరిపోయింది కాబట్టి సో నో ఎర్రర్. సో ఉన్న వాటిల్లో ఒకే ఒక స్పెల్లింగ్ ఎర్రర్ ఉంది, ఏంటంటే మనకి కదా ఇర్రిలీజియస్. ఏమన్నా మనకి ఆర్ఈ ఉండాలి కానీ ఇక్కడ ఏముంది? ఆర్ఐ ఉంది కాబట్టి, రైట్? సో ఫర్ దట్ రీజన్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 15 అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి. లెట్ us go for the next question. Let us answer question number 16, okay? So ఏముంది మనం చూడండి, సెలెక్ట్ ద ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. ఇక్కడ మనకి ఏంది? స్పెల్లింగ్ ఎర్రర్, రైట్? చూద్దాం మనకి ఏమడిగాడు, రైట్? సో టెడియస్. నార్మల్గా టెడియస్ అనే వర్డ్ మీనింగ్ ఏంటంటే డల్ ఆర్ బోరింగ్. టెడియస్ అనే మీనింగ్ ఏంటి మనకి? డల్ ఆర్ బోరింగ్. సో టెడియస్ స్పెల్లింగ్ సరిపోయింది కదా, సో స్పెల్లింగ్ సరిపోయింది, నో ప్రాబ్లం, రైట్? నెక్స్ట్ వన్ రెబెలియస్. మనకి రెబెలియస్ అన్నప్పుడు మనకి స్పెల్లింగ్ ఏమన్నారంటే సో రెబల్, రెబల్ వర్క్ కరెక్ట్. నెక్స్ట్ ఏమన్నారు? రెబెలియస్ కదా, LIOUS. కానీ మనకి ఏమొచ్చింది? LE వచ్చింది, LE ఉండకూడదు, రైట్? సో LIOUS ఉండాలి కాబట్టి మనకి స్పెల్లింగ్ ఎర్రర్ ఉంది కాబట్టి సో డోంట్ గో విత్ దిస్ వన్, రైట్? సో ఆన్సర్ ఏమవుతుంది మనకి? ఆప్షన్ బి. నెక్స్ట్ వన్ విక్టోరియస్. సో విక్టోరియస్ సరిపోయింది కదా, విక్టోరియస్. నెక్స్ట్ వన్ ఏముంది? అడ్వాంటేజియస్, రైట్? జాతక అబ్జర్వ్ చేయడం మనకి ఇక్కడ ఏమొచ్చింది? OUS వచ్చింది, ఇక్కడ కూడా ఏమొచ్చింది మనకి? OUS వచ్చింది, ఓకే? ఇక్కడ మనకి ఏమొచ్చింది? విక్టరీ, విక్టోరియస్, విక్టరీ, విక్టోరియస్. సో నార్మల్గా విక్టరీ నౌన్లో ఏమవుతుంది మనకి? విక్టరీ వైతో వస్తుంది, రైట్? అదే యాడ్జెక్టివ్ ఏమొస్తుంది? IOUS వస్తుంది, IOUS అయిపోయింది, రైట్? అడ్వాంటేజ్, అడ్వాంటేజియస్. అడ్వాంటేజ్ నౌన్, అడ్వాంటేజియస్ యాడ్జెక్టివ్, EOUS. జస్ట్ అడ్వాంటేజ్ నౌన్కి మనం ఏం చేసామంటే OS యాడ్ చేసాం, రైట్? ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. మొత్తానికైతే రెబెలియస్లో మనకి ఏం రావాలి? రెబెల్ అనేది యాడ్జెక్టివ్, రెబెలియస్ కూడా మనకి ఏంటి? యాడ్జెక్టివ్. కాబట్టి డబల్ ఎల్ వచ్చి ఏమొస్తుంది మనకి? ఐ రావాలి, రెబెలియస్, రెబెలియస్. ఐ ఉండాలి కానీ ఇక్కడ ఏముంది? ఈ ఉంది కాబట్టి ఎర్రర్. సో దట్ ఈస్ ద రీజన్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 16 అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి, ఓకే? లెట్ us go for the next question. Let us answer question number 17, okay? So select the most appropriate synonym of the given word. అంటే మనకి ఏం అడిగాడు అంటే ఇచ్చిన వర్డ్కి సినోనిమ్ అడిగాడు, అప్రోప్రియేట్ సినోనిమ్. సో ఏ వర్డ్కి అడిగాడు మనకి? మోరోస్, ఓకే? సో నార్మల్గా మోరోస్ అంటే మీనింగ్ ఏంటంటే ఇల్ టెంపర్డ్ అని చెప్పొచ్చు. మోరోస్ అంటే ఏం చెప్పొచ్చు మనం? ఇల్ టెంపర్డ్ అని చెప్పొచ్చు, లేదంటే బ్యాడ్ టెంపర్డ్ అని కూడా చెప్పొచ్చు. ఇల్ టెంపర్డ్, బ్యాడ్ టెంపర్డ్ ఆర్ సల్కే అని చెప్పొచ్చు, ఓకే? సో మోర్ దెన్ ఏం చెప్పొచ్చు మనం? ఇల్ టెంపర్డ్, బ్యాడ్ టెంపర్డ్, సల్కే అని చెప్పొచ్చు. అలాంటి వర్డ్ ఏదైతే ఉంటుందో మనకి అదే ఆన్సర్, రైట్? మనకి ఏమొచ్చింది? సల్లెంట్. సో సల్లెంట్ అంటే మీనింగ్ ఏంటి? సేమ్ బ్యాడ్ టెంపర్డ్. సల్లెంట్ అంటే మీనింగ్ ఏంటి? బ్యాడ్ టెంపర్డ్. కాబట్టి డైరెక్ట్గా మనం ఏం తీసుకోవచ్చు అంటే సల్లెంట్ అనే వర్డ్ తీసుకోవచ్చు, రైట్? నెక్స్ట్ వన్ ఫ్రెండ్లీ. ఏది కాదు, ఫ్రెండ్లీకి ఒక అడిగితే ఏమొస్తుంది మనకి? అమికబుల్ అంటారు. ఏమంటారు? అమికబుల్ ఆర్ అమేయబుల్, అమికబుల్ ఆర్ అమేయబుల్, దాన్ని ఏమంటాం మనం? సో రైట్ ఫ్రెండ్లీ అంటాం. ఆప్టిమిస్టిక్ ఏమంటారంటే శాంగ్విన్ అంటారు. ఏమంటారు మనకి? శాంగ్విన్. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, రైట్? శాంగ్విన్ అంటే ఆప్టిమిస్టిక్, శాంగ్విన్ అంటే ఆప్టిమిస్టిక్. ఎందుకంటే మనకి ఎగ్జామినేషన్లో ప్రీవియస్ ఇయర్లో డైరెక్ట్గా అడిగిన క్వశ్చన్స్ అండి, రైట్? ఒకవేళ మీకు ఇక్కడ శాంగ్విన్ అంటే మనకి ఏమొచ్చేది ఆన్సర్? ఆప్టిమిస్టిక్. అమికబుల్ అంటే ఏమొచ్చేది మనకి ఆన్సర్? సో ఫ్రెండ్లీ వచ్చేది. అంటే చీర్ఫుల్ అంటే మనకు తెలిసిందే, రైట్? సో చీర్ఫుల్ అయితే కాదు కదా, సో ఆన్సర్ ఏమవుతుంది మనకి? మోరేస్కి సో సైలెంట్. ఏమవుతుంది మనకి? సైలెంట్. సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 17 అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ ఏ, ఓకే? లెట్ us go for the next one. ఇక్కడ మనకి క్వశ్చన్ నెంబర్ 18 ఉంది. మనకి డైరెక్షన్ చూద్దాం ఏమన్నా, రైట్? గివెన్ బిలో ఆర్ 4 జంబుల్ సెంటెన్సెస్ అవుట్ ఆఫ్ ద గివెన్ ఆప్షన్స్ పిక్ ద వన్ దట్ గివ్స్ ద కరెక్ట్ ఆర్డర్. మనకి పారాజంబుల్ బేస్డ్ క్వశ్చన్స్ ఇచ్చిన స్టేట్మెంట్స్ అనేవి ఆర్డర్లో లేవు, వాటిని మనం ఏం చేయాల్సి ఉంటుంది? ఆర్డర్లో అరేంజ్ చేసి ప్రాపర్ ఆర్డర్ ఉన్న ఆప్షన్ మనం తీసుకోవాల్సి ఉంటుంది. లెట్ us do that, రైట్? మనకి స్టేట్మెంట్ ఏలో ఏముంది చూడండి. పీపుల్ ఇన్ ఏ స్మాల్ చైనీస్ టౌన్ వర్ షాక్డ్ టు సీ ఎ వైల్డ్ ఎలిఫెంట్ వాండరింగ్ ఇన్ దేర్ టౌన్. సో అక్కడ ఉన్న సో ఆ సిటీకి ఏమొచ్చిందంట? వైల్డ్ ఎలిఫెంట్ వచ్చేసిందంట, రైట్? నెక్స్ట్ వన్ ద ఎలిఫెంట్ ఎవెన్చువల్లీ లెఫ్ట్ ద టౌన్. ఇక్కడ మనకి ఏమంటున్నాయి? మనకి ఎలిఫెంట్ అనేది ఇక్కడ టౌన్లోకి వచ్చింది అంటున్నా ఫస్ట్ స్టేట్మెంట్లో.
ఎలిఫెంట్ అనేది టౌన్లోకి వచ్చింది అంటున్నాం. ఇక్కడ ఏమంటున్నాము, ఎలిఫెంట్ అనేది టౌన్ నుంచి వెళ్ళిపోయింది అంటున్నాం, రైట్. టౌన్లోకి రావడం ఇది, టౌన్లోకి వెళ్ళిపోవడం ఇది, రైట్. సో టౌన్లోకి రావడం అనేది మనకి బిగినింగ్ అవుతుంది, టౌన్లోంచి వెళ్ళిపోవడం అనేది ఎండింగ్ అవుతుంది. ఆ బిగినింగ్ ఎండింగ్ మధ్యలో జరిగిన సీక్వెన్స్ కూడా ఉండాలి కదా. ఆ సీక్వెన్స్ ఎక్కడైతే ఉంటాయో వాటిని మనం మధ్యలో అరేంజ్ చేయాల్సి ఉంటుంది, రైట్. చూద్దాం అవి ఉన్నాయి, రైట్. అథారిటీస్ ఫాలోడ్ ద లార్జ్ మమ్మల్స్ ఎవరీ మూమెంట్, రైట్. ఇక్కడ లార్జ్ మమ్మల్స్ అంటే ఎవరు, ఆ ఎలిఫెంటే. ఆ ఎలిఫెంట్ యొక్క ఎవరీ మూమెంట్ ఫాలో అయ్యారంట. నెక్స్ట్ వన్ ఏముంది, బట్ ద లోకల్స్ విల్ ప్రాబబ్లీ నెవర్ ఫర్గెట్ దిస్ స్పెషల్ విజిట్, రైట్. సో దిస్ స్పెషల్ విజిట్ అంటే ఎప్పుడు చెప్తాము, సో ఆ ఎలిఫెంట్ అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఈ స్పెషల్ విజిట్ అని చెప్పాలి. కాబట్టి మనకి సో బి తర్వాత మనకి ఏమొస్తుంది, డి వస్తుంది, రైట్. బి తర్వాత ఏం రావాలి, డి. ఎలిఫెంట్ అయితే వెళ్ళిపోయింది కానీ వాళ్ళు మర్చిపోలేకపోతున్నారు కాబట్టి నెక్స్ట్ ఏం రావాలి, సో ఎలిఫెంట్ వచ్చింది, అథారిటీస్ ఫాలో అయ్యారు కాబట్టి ఏం రావాలి, ఏసీ. అంటే ఏసీ రావాలి, బీడీ రావాలి. ఏసీ బీడీ ఎక్కడ ఉందో చూడండి, ఫస్ట్ ఆప్షన్ ఏసీ బీడీ. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి, ఆప్షన్ ఏ. మనం చూద్దాం మనకి ఏసీ బీడీ ఆర్డర్లో వస్తుందో లేదు, రైట్. సో పీపుల్ ఇన్ ఏ స్మాల్ చైనీస్ టౌన్ వర్ షాక్ టు సీ వైల్డ్ ఎలిఫెంట్ వాండరింగ్ ఇన్ దేర్ టౌన్. నెక్స్ట్ ఏం రావాలి, అథారిటీస్ ఫాలోడ్ ద లార్జ్ మమ్మల్స్ every moment. తర్వాత the elephant eventually left the town but the locals will probably never forget this special visit. So that is the reason for this question number 18. Our answer is what, option A. Let us go for the next question. Let us answer question number 19. Okay, so select the most appropriate word to fill in the blank. మనకి fill in the blanks question అడిగాడు, రైట్. చేద్దాం. సో ఫస్ట్ వన్, the important dash is where to arrange the funds from, రైట్. ఫండ్స్ని ఎక్కడి నుంచి తీసుకురావాలి, రైట్. ఫండ్స్ని ఎలా అరేంజ్ చేయాలనేది ఏంటి, ఇంపార్టెంట్ సొల్యూషనా, ఇంపార్టెంట్ రిజల్టా, ఇంపార్టెంట్ వ్యూనా, ఇంపార్టెంట్ ఇష్యూనా. సో ఫండ్స్ ఎక్కడి నుంచి అరేంజ్ చేయాలనేది ఏమైంది, ఇంపార్టెంట్ సొల్యూషన్ అయితే కాదు, ఇంపార్టెంట్ రిజల్ట్ అయితే కాదు, ఇంపార్టెంట్ వ్యూ కాదు. అది మనకేంటి, ఇంపార్టెంట్ ఇష్యూ. ఇంపార్టెంట్ ఇష్యూ లేదంటే ఇంపార్టెంట్ ప్రాబ్లం అని చెప్పాలి కానీ ఇంపార్టెంట్ సొల్యూషన్ అని చెప్పలేము, రిజల్ట్ అని చెప్పలేము, వ్యూ అని చెప్పలేము. కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుంది, ఇష్యూ. ఇంపార్టెంట్ ఇష్యూ. ద ఇంపార్టెంట్ ఇష్యూ ఈజ్ వేర్ టు అరేంజ్ ద ఫండ్స్ ఫ్రమ్. సో దట్ ఈస్ ద రీజన్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 19. Our answer is what, option D. Okay, let us go for the next question. So again మనకి క్వశ్చన్ నెంబర్ 20 ఉంది, రైట్. క్వశ్చన్ నెంబర్ 20 దేని గురించి మనకి, అగైన్ పారాజంబుల్ బేస్డ్ క్వశ్చన్స్, రైట్. సో చూద్దాం. సో ఏలో ఏముంది చూడండి మనకి, when he returned there was more than just his dog waiting for him, right. సో when he returned అంటే ఎవరు వచ్చారో మనకు తెలియదు కాబట్టి he ఎవరో మనకు తెలియదు, ప్రొనౌన్ ఉంది కాబట్టి అది ఎవరో మనకు తెలియదు, రైట్. కాబట్టి మనం డైరెక్ట్గా ఏతో స్టార్ట్ చేయలేం కాబట్టి ఏతో ఎక్కడున్నా ఏమైనా ఉన్న స్టేట్మెంట్ ఎలిమినేట్ చేయొచ్చు, కానీ ఆప్షన్ ఎక్కడ కూడా ఏతో స్టార్ట్ అయ్యే ఆప్షన్స్ ఏం లేవు కాబట్టి మనం ఎలిమినేట్ చేయలేం. నెక్స్ట్ వన్, సో ఏ కోలా హ్యాడ్ జాయిన్డ్ ద డాగ్ ఇన్ ద కార్స్ మోర్ కంఫర్టబుల్ క్లైమేట్. ఓకే, ఏ కోలా మనకి జాయిన్, ఇక్కడ మనకి ఏమంటాము, ఏ కోలా హ్యాడ్ జాయిన్డ్ ద డాగ్. డైరెక్ట్గా 2 యానిమల్స్ గురించి చెప్తున్నాం కాబట్టి మనకి ఇది వర్కౌట్ కాదు, రైట్. సో మనం ఏం చెప్పాలి, ఫస్ట్ మనకి డాగ్ ఏ ప్లేస్లో ఉందో తెలియాలి, ఆ తర్వాత ఆ డాగ్కి ఈ కోలా జాయిన్ అయిందని చెప్పాలి. కాబట్టి మనం బీతో కూడా స్టార్ట్ చేయలేం కాబట్టి బీసీడీఏ తీసుకోలేము, బీఏసీడీ తీసుకోలేము. నెక్స్ట్ వన్ చూద్దాం, రైట్. నెక్స్ట్ మనకి ఏముంది, వైన్ మేకర్ ఇన్ సౌత్ ఆస్ట్రేలియా లెఫ్ట్ హిస్ కార్ ఎయిర్ కండిషన్డ్ కార్ ఓపెన్ టు హెల్ప్ కీప్ హిస్ డాగ్ కూల్ ఇన్ ద హీట్. అంటే సో ఆయన ఏం చేశాడంటే ఆయన కార్లో ఉన్న ఏసీని సో ఆఫ్ చేయకుండా ఆన్ చేసి పెట్టి వెళ్ళిపోయాడంటే, ఎందుకు, ఆ కార్లో ఎవరున్నారు, డాగ్ ఉంది, రైట్. సో కార్లో డాగ్ ఉంది కాబట్టి ఆ డాగ్ కంఫర్ట్ కోసం ఏం చేశాడంటే ఆ ఏసీ ఆన్ చేసి పెట్టాడంట, ఆన్ చేసి వెళ్ళిపోయాడంట, రైట్. తర్వాత ఏం జరిగింది, సో although the human struggled a while to make the koala leave, it did have his cars eventually, right. So it did leave car eventually. ఇక్కడ ఎస్ ఉండకూడదండి, ఏముంది అక్కడ, ఇట్ డిడ్ లీవ్ హిస్ కార్ ఎవెన్చువల్లీ. సో మొత్తానికి అయితే మనకి ఏం రావాలంటే చూడండి మనకి, సో ఇక్కడ వెళ్ళిపోయింది అంటున్నాం, కార్లోంచి వెళ్ళిపోయింది అంటున్నాం కాబట్టి ఫస్ట్ ఏం చెప్పాలి, కార్లో ఉంది అని చెప్పాలి, రైట్. కార్లోంచి వెళ్ళిపోయింది అని చెప్పాలంటే ఫస్ట్ ఏం చెప్పాలి, కార్లో ఉంది అని చెప్పాలి, రైట్. కార్లో ఉంది అని ఎక్కడ ఉంది, మనకి ఏలో ఉంది. అంటే మనకి ఏం రావాలంటే ఫస్ట్ సీతో స్టార్ట్ చేయాలి, రైట్. సీతో స్టార్ట్ చేయాలి. ఆ తర్వాత ఏం జరిగింది, సో డాగ్ అయితే ఉంది ఆ కార్లో, డాగ్తో పాటు ఎవరు చేరారు అక్కడ. సో వెన్ హీ రిటర్న్ there was more than just his dog waiting for him. సో ఆయన మళ్ళీ వచ్చేటప్పటికి సో ఏం జరిగిందంటే అక్కడ మనకి, సో అదొక్కటే లేదండి, అక్కడ డాగ్ ఒకటే లేదు, డాగ్తో పాటు మనకి ఏముంది, సో మోర్ దెన్ జస్ట్ డాగ్. సో మోర్ దెన్ జస్ట్ డాగ్ కంటే ఇంకేదో ఉంది, రైట్. అదేంటి ఇక్కడ మనకి కోవాలి కాబట్టి ఏ తర్వాత ఏం రావాలి, బి రావాలి. సో ఏ తర్వాత బి అయినా, రైట్, ఏ బి. లాస్ట్కి ఏం రావాలి, సో ఆయన ట్రై చేశారు అంటే కాలో నుంచి బయటికి, కాలో అనే యానిమల్ని బయటికి పంపించడానికి ట్రై చేశారు కానీ అవ్వలేదు. బట్ ఎవెన్చువల్గా ఏమైంది, ఆ డాగ్ కాకుండా రిమైనింగ్ యానిమల్ ఉంది కోవాలా, ఇదేమైంది ఎవెన్చువల్గా ఆ కార్లోంచి వెళ్ళిపోయింది. కాబట్టి ఇదంతా కన్వే అయితే మనకి ఎక్కడ ఉంది, మనకి సిఏబిడి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, సో మళ్ళీ ఒకసారి చూద్దాం, రైట్. ఇక్కడ మనకి ఏముంది, సీక్వెన్స్ ఏంటి మనకి ఇక్కడ. సో ఒక ఆయన ఏం చేశాడు, ఆయన కారు
రైట్ ఏసీ ఆన్ చేసి వెళ్ళిపోయాడు. ఎందుకు ఆన్ చేసి వెళ్ళిపోయాడు? ఆయన డాగ్ కోసం అని చెప్పి, ఆ డాగ్ కంఫర్ట్ కోసం అని చెప్పి, రైట్. సో మళ్ళీ ఆయన వచ్చేసరికి అక్కడ డాగ్ ఒకటే ఉందా? డాగ్ ఒక్కటే లేదంట, డాగ్ కంటే వేరేది ఏదో ఉందన్నాడు, రైట్. ఆ వేరే ఏది ఇక్కడ కోవాలా అనే ఇంకో యానిమల్, రైట్. సో కోవాలా అనే ఇంకో యానిమల్, రైట్. ఆ యానిమల్ కూడా చేరింది. ఆ తర్వాత ఏం చేశాడు? ఆ కోవాలా అనే యానిమల్ని బయటికి పంపించడానికి ట్రై చేశాడు, కానీ అది వెళ్ళిందా? వెళ్ళలేదు. ఫైనల్గా అది దానంతా అదే బయటికి వెళ్ళిపోయింది. కాబట్టి మొత్తానికి అయితే మన సీక్వెన్స్ ఏం రావాలి? CABD. ఒకసారి మనం చదివామంటే మనకి సో క్లారిటీ వస్తుంది. మనకి చూడ మనకి ఏముందో? సో ఏ వైన్ మేకర్ ఇన్ సౌత్ ఆస్ట్రేలియా లెఫ్ట్ హిస్ ఎయిర్ కండిషన్ కార్ ఓపెన్ టు హెల్ప్ కీప్ హిస్ డాగ్ కూల్ ఇన్ ద హీట్. తర్వాత ఏం జరిగింది? వెన్ హీ రిటర్న్ దేర్ వాజ్ మోర్ దెన్ జస్ట్ హిస్ డాగ్ వెయిటింగ్ ఫర్ హిమ్. మళ్ళీ వచ్చేసరికి డాగ్ అంటే వేరే ఉంది, రైట్. సో ఏ కోవాలా హ్యాడ్ జాయిన్డ్ ద డాగ్ ఇన్ ద కార్స్ మోర్ కంఫర్టబుల్ క్లైమేట్. తర్వాత ఏముంది? ఆల్దో ద హ్యూమన్ స్ట్రగుల్డ్ ఎ వైల్ టు మేక్ ద కోవాలా లీవ్, ఇట్ డిడ్ లీవ్ హిస్ కార్ ఎవెన్చువల్. మొత్తానికి ఆన్సర్ ఏమైంది మనకి? CABD. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 20 అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ A. Let us go for the next question. Let us answer question number 21. Okay. In the given sentence, its parts are jumbled. Identify the segment which contains a grammatical error. మనకి స్పాటింగ్ ఎర్రర్ బేస్డ్ క్వశ్చన్, రైట్. మనకి ఇచ్చింది ఏంటో చూద్దాం, రైట్. ఇచ్చింది మనకి ఏముంది చూడండి? ఆల్ దీస్ బాయ్స్ హ్యావ్ కమ్ టు కాలేజ్ వితౌట్ ఫ్యూ నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్. ఇక్కడ మనకి సో ఈజీగా మనకి ఫస్ట్ లుక్లో ఎర్రర్ కనిపిస్తుంది కదా. మనకి ఏముంది ఇక్కడ? మనకి నాలెడ్జ్ అనేది కౌంటబుల్ అన్కౌంటబుల్? మనకి అన్కౌంటబుల్ నౌన్. నాలెడ్జ్ అనేది మనకి అన్కౌంటబుల్, రైట్. ఇంగ్లీష్లో మనకి అన్కౌంటబుల్ నౌన్ అంటే మీనింగ్ ఏంటంటే సో ప్లూరల్ ఫామ్ లేకపోతే వాటిని ఏమంటాం మనం? అన్కౌంటబుల్ నౌన్స్ అంటాం, రైట్. నాలెడ్జ్కి ప్లూరల్ ఫామ్ లేదు కాబట్టి అదేంటి? అన్కౌంటబుల్ నౌన్, రైట్. అన్కౌంటబుల్ నౌన్తో ఎప్పుడు కూడా మనం ఫ్యూ యూజ్ చేయం, రైట్. ఫ్యూ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే కౌంటబుల్ నౌన్తోనే మాత్రమే యూజ్ చేస్తాం, రైట్. కౌంటబుల్ నౌన్ అయితేనే ఫ్యూ యూజ్ చేస్తాం. అంటే స్టూడెంట్స్ అన్నాం అనుకోండి, ఫ్యాన్స్ అన్నాం అనుకోండి, టీచర్స్ అన్నాం అనుకోండి, క్లాసెస్ అన్నాం అనుకోండి, అప్పుడు మనకి ఫ్యూ టీచర్స్, ఫ్యూ స్టూడెంట్స్, ఫ్యూ క్లాసెస్ ఇలా అనొచ్చు కౌంటబుల్ అయితేనే. ఇక్కడ మనకి నాలెడ్జ్ అంటున్నాం కాబట్టి ఫ్యూ నాలెడ్జ్ అనలేం. ఈ ప్లేస్ మనం ఏం తీసుకోవచ్చు అంటే నార్మల్గా అయితే లిటిల్ తీసుకోవచ్చు. ఏం తీసుకోవచ్చు? లిటిల్. సో లిటిల్ ఎప్పుడు వస్తుందంటే మనకి అన్కౌంటబుల్. లిటిల్ ఎప్పుడు వస్తుంది? మనకి అన్కౌంటబుల్ వస్తే మనకి ఏమొస్తుంది? లిటిల్. ఇక్కడ మనకి లిటిల్ నాలెడ్జ్ అయితే తీసుకోలేము. ఎందుకు తీసుకోలేమంటే దీనికంటే ముందేముంది? మనకి వితౌట్ ఉంది, రైట్. వితౌట్ లేకపోతే కమ్ టు కాలేజ్ విత్ లిటిల్ నాలెడ్జ్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఏం చెప్పొచ్చు? ఆల్ దీస్ బాయ్స్ హ్యావ్ కమ్ టు కాలేజ్ విత్ లిటిల్ నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ అని చెప్పొచ్చు. కానీ మనకి ఏమొచ్చింది? వితౌట్ వచ్చింది కాబట్టి మళ్ళీ లిటిల్ తీసుకోలేము. ఎందుకంటే లిటిల్ అనేది మనకి నెగిటివ్ కన్వే చేస్తుంది, వితౌట్ కూడా నెగిటివ్ కన్వే చేస్తుంది. కాబట్టి వితౌట్ లిటిల్ అని చెప్పలేము. కాబట్టి ఇప్పుడు ఏమొస్తుందంటే వితౌట్ ఎనీ అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు? వితౌట్ ఎనీ నాలెడ్జ్. అప్పుడు ఏమవుతుందంటే ఆల్ దీస్ బాయ్స్ హ్యావ్ కమ్ టు కాలేజ్ వితౌట్ ఎనీ నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్. అప్పుడు ఏమవుతుందంటే ఎర్రర్ ఎక్కడ ఉంది? మనకి ఏ పార్ట్లో ఉంది? వితౌట్ ఎనీ నాలెడ్జ్. ఇక్కడ ఫ్యూ కాకుండా లిటిల్ కాకుండా ఏం తీసుకుంటాం? వితౌట్ ఎనీ నాలెడ్జ్. సో దట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 21. అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ D. Let us answer question number 22. Okay. So 22 మనకి ఏమడిగాడు చూడండి? మనకి సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్. ఓకే. సో మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్ దేనికి? అఫ్లూయెంట్. మనకి నార్మల్గా అఫ్లూయెంట్ అంటే మీనింగ్ ఏంటంటే రిచ్. అఫ్లూయెంట్ మీనింగ్ ఏంటి? మనకి రిచ్. ఇందులో రూట్ వర్డ్ ఏముంది? మనకి ఫ్లూ. నార్మల్గా ఫ్లూ అంటే ఏంటంటే ఫ్లో అంటే ఫ్లో. సో అఫ్లూయెంట్ అంటే మీనింగ్ ఏంటంటే ఫ్లోయింగ్ ఆఫ్ మనీ. దాన్ని ఏమంటా బట్టి అఫ్లూయెంట్ అంటే మీనింగ్ ఏంటి? రిచ్. ఇలాంటిది మనకి అఫ్లూయెంట్ లాంటిది మనకి ఎఫ్లూయెంట్ అని ఉంటుంది, రైట్. ఎఫ్లూయెంట్. సో ఎఫ్లూయెంట్ అంటే మీనింగ్ ఏంటంటే సో ఇందులో కూడా మనకి ఫ్లో అంటే ఫ్లో, ఈఎఫ్ అంటే ఎక్స్, ఫ్లోయింగ్, ఎక్స్ అంటే ఏంటి? ఫ్లోయింగ్ అవుట్ సైడ్. సో అవుట్ సైడ్ ఫ్లో ఏమంటే మనకి ఏంటి? వేస్ట్. కాబట్టి ఎఫ్లూయెంట్స్ అంటే మనకి వేస్ట్ మెటీరియల్ కూడా ఏమంటాం మనం? ఎఫ్లూయెంట్స్ అంటాం, వేస్ట్. లేదంటే దీన్ని సీవేజ్ అని కూడా అనొచ్చు. సీవేజ్ ఆర్ వేస్ట్. దీన్ని ఏమంటాం మనం? ఎఫ్లూయెంట్. అఫ్లూయెంట్ అంటే మీనింగ్ ఏంటి? రిచ్. ఎఫ్లూయెంట్ అంటే మీనింగ్ ఏంటి? వేస్ట్ ఆర్ సీవేజ్. కాబట్టి మనకి రిచ్ అనే వర్డ్కి సినం ఏమవుతుంది? ఆబ్వియస్గా వెల్దీ అవుతుంది. కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుంది? వెల్దీ. రిమైనింగ్ చూద్దాం, రైట్. రిమైనింగ్ మనకి ఏముంది? డెస్టిట్యూట్ అంటే వెరీ పూర్. మనీ కానీ హౌస్ కానీ ఏమీ లేకపోతే అలాంటి వాళ్ళు ఏమంటారు? డెస్టిట్యూట్ అంటారు. కాబట్టి వెరీ పూర్. ఇది మనకు కాదు. ఒక యాంటనమ్ అడిగితే మనకి డెస్టిట్యూట్ అవుతుంది, కానీ మనకి అడిగింది సినోనిమ్ కాబట్టి డోంట్ గో విత్ డెస్టిట్యూట్. నెక్స్ట్ మనకి ఏముంది? ప్రొఫిషియంట్ మీనింగ్ ఏంటి? మనకి ఎక్స్పర్ట్ అని చెప్పొచ్చు, లేదంటే స్కిల్ఫుల్ అని చెప్పొచ్చు. ఎక్స్పర్ట్ లేదంటే స్కిల్ఫుల్ వాళ్ళని ఏమంటాం మనం? ప్రొఫిషియంట్ అంటాం. ఇది కూడా ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఏముంది? ఇంపవరిష్డ్ అన్నప్పుడు మనకి ఏమొచ్చింది? పవర్టీ అంటే మనకి పూర్. సో ఇంపవరిష్డ్ మనకి నార్మల్గా ఎలా ఉందనుకోండి? ఇంప్రిజన్ అన్నాం అనుకోండి. ఇంప్రిజన్ అంటే మీనింగ్ ఏంటి? ప్రిజన్ అంటే జైల్. జైల్లో ఉండాలని ఏమంటాం? ఇంప్రిజన్ అంటాము. పవర్టీ అంటే పూర్. సో ఇంపవర్స్డ్ అంటే మీనింగ్ ఏంటి? పూర్ స్టేట్. కాబట్టి సో ఇంపవర్స్డ్ మీనింగ్ ఏమైంది? మనకి పూర్. సో కాబట్టి ఇది కూడా మనకి ఆన్సర్ కాదు. మనకి అడిగింది మనకి ఏంటి? సినోనిమ్ ఆఫ్ వాట్? అఫ్లూయెంట్. కాబట్టి ఆన్సర్ ఏమైతే మనకి? వెల్తీ. సో ఫస్ట్ వన్ ఈస్ ద ఆన్సర్, రైట్. సో దట్ ఈస్ ద రీజన్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 22. అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ A. Let us go for the next question. Let us answer question number 23. Okay.
సో ఇన్ ద గివెన్ సెంటెన్స్ ఇట్స్ పార్ట్స్ ఆర్ జంబుల్డ్, ఐడెంటిఫై ద సెగ్మెంట్ విచ్ కంటైన్స్ ఎ గ్రామటికల్ ఎర్రర్, రైట్. సో మనకి ఇచ్చిన వాటిల్లో ఎక్కడైతే ఎర్రర్ ఉంటుందో దాన్ని మనం ఐడెంటిఫై చేయాలి, రైట్. చూద్దాం మనకి ఏముందో, రైట్. క్వశ్చన్ ఏముంది ఇక్కడ మనకి, everyone are asking for passes to the music festival at Nehru Park. ఆబ్వియస్గా మనకి క్లియర్గా ఎర్రర్ కనిపిస్తుంది కదా, ఏంటి ఎర్రర్ ఇక్కడ మనకి. సో యాక్చువల్లీ ఇట్ షుడ్ బి క్యాపిటల్ ఈ, ఓకే. ఎవ్రీవన్ ఆర్ ఆస్కింగ్, నార్మల్గా మనకి ఎప్పుడైనా సరే ఇవి గుర్తుపెట్టుకోండి, రైట్. ఇండిఫరెంట్ ప్రొనౌన్స్లో మనకి ఎప్పుడైనా సరే ఎవ్రీ కానీ, ఓకే, సమ్ కానీ, ఓకే, నో కానీ, ఓకే, ఏ విధంగా ఎనీ. సో ఎవ్రీ, సమ్, నో, ఎనీ. అదేవిధంగా బడి, వన్, రైట్. సో థింగ్ ఇలా ఉందనుకో, రైట్. చూడండి మనకి ఎవ్రీబడి, ఎవ్రీవన్, ఎవ్రీథింగ్, ఓకే. అదేవిధంగా సంబడి, సమ్వన్, సంథింగ్, ఓకే. అదేవిధంగా నో బడి, నో వన్, నథింగ్, ఓకే. అదేవిధంగా ఎనీబడి, ఎనీవన్ అండ్ ఎనీథింగ్. ఇవి ఎప్పుడైనా మనకు వచ్చినాయి అనుకోండి, రైట్. ఎప్పుడైనా సరే వచ్చినప్పుడు మనకి ఆల్వేస్ అక్కడ ఏముండాలంటే సింగులర్ వెర్బ్ ఉండాలండి. ఏముండాలి మనకి, సింగులర్ వెర్బ్ ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి, రైట్. ఏంటవి, ఎవ్రీ, సమ్, నో, ఎనీ, బడి, వన్ థింగ్. సో ఎవ్రీబడి, ఎవ్రీవన్, ఎవ్రీథింగ్, సంబడి, సమ్వన్, సంథింగ్, నో బడి, నో వన్, నథింగ్, ఎనీబడి, ఎనీవన్, ఎనీథింగ్. వస్తే మనకి ఏం రావాలి, ఆల్వేస్ సింగులర్ వర్బ్ రావాలి. కాబట్టి మనకి ఎవ్రీవన్ తర్వాత ఏం రావాలి, ఈజ్ రావాలి. ఎవ్రీవన్ ఈజ్ అని చెప్పాలి కానీ ఎవ్రీవన్ ఆర్ అని చెప్పకూడదు. మనకి ఎవ్రీవన్ ఆర్ రాకూడదు, ఏం రావాలి, ఎవ్రీవన్ ఈజ్ రావాలి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి, ఆప్షన్ డి. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 23 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ డి, ఓకే. లెట్ us go for the next question. Let us answer question number 24, okay. So select the correct passive form of the given sentence, right. ఇచ్చిన స్టేట్మెంట్ మనకి ఏం కావాలి, ప్యాసివ్ ఫామ్ కావాలంటే, రైట్. సో let us answer this one, right. ఏముంది చూడండి అక్కడ, he spent a lot of money on movies, right. సో he spent a lot of money on movies. ఇది మనకి ఇందులో ఉంది, స్పెంట్ అనేది పాస్ట్లో ఉంది, రైట్. మనకి ఎప్పుడైనా సరే వాయిస్ క్వశ్చన్ చేసినప్పుడు మనకి కొన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకున్నాం కదా. అందులో ఫస్ట్ పాయింట్ మనకి ఏంటి, ఆల్వేస్ మనకి ఏం రావాలి, బీ ఫామ్, ఓకే. బీ ఫామ్ ప్లస్ ఏం రావాలి, V3 ప్యాసివ్ వాయిస్లో. ప్యాసివ్ వాయిస్లో ఆల్వేస్ మనకి ఏం రావాలి, బీ ఫామ్ ప్లస్ V3 రావాలి, రైట్. నెక్స్ట్ పాయింట్ మనకి ఏంటి, సో ఇప్పుడు కూడా మనకి, రైట్, క్వశ్చన్ ఉంటే అది ఎలా ఉండాలి, క్వశ్చన్గానే ఉండాలి. ఒకవేళ స్టేట్మెంట్ అయితే ఎలా ఉండాలి, అది మనకి స్టేట్మెంట్గానే ఉండాలి, రైట్. ఇది మనకి సెకండ్ పాయింట్, రైట్. నెక్స్ట్ మనకి ఇంకో పాయింట్ ఏంటి, మనకి టైం అనేది ఏం కాకూడదు, టైం అనేది నో చేంజ్, టైం అనేది చేంజ్ కాకూడదు. కాబట్టి ఈ 3 పాయింట్స్ చూద్దాం, రైట్. ఫస్ట్ పాయింట్ మనకి ఏంటి, బీ ఫామ్ ప్లస్ V3 రావాలి, రైట్. ఇక్కడ మనకి బీ ఫామ్ ప్లస్ V3 ఉందా, లేదు. కాబట్టి ఇది యాక్టివ్ వాయిస్. మనకి ప్యాసివ్ వాయిస్లో ఖచ్చితంగా ఏం రావాలి, బీ ఫామ్ ప్లస్ V3 రావాలి. అన్నింటిలో బీ ఫామ్స్ ప్లస్ V3 ఉన్నాయి, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఏముంది, క్వశ్చన్ అయితే క్వశ్చన్గానే ఉండాలి, స్టేట్మెంట్ అయితే స్టేట్మెంట్గానే ఉండాలి, రైట్. ఇచ్చింది మనకి స్టేట్మెంట్ కాబట్టి ఆప్షన్లో మనకి ఏమున్నాయి, అన్ని కూడా స్టేట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి సెకండ్ పాయింట్ కూడా ప్రాపర్గానే ఉంది, రైట్. థర్డ్ పాయింట్ మనకి ఏముంది, టైం అనేది చేంజ్ కాకూడదు. ఇక్కడ ఇచ్చింది ఎందులో ఉంది మనకి, V2 అంటే పాస్ట్ టైం. సో ఇచ్చిన క్వశ్చన్ అనేది పాస్ట్ టైంలో ఉంది కాబట్టి ప్యాసివ్ వాయిస్ కూడా ఎందులో ఉండాలి, పాస్ట్లోనే ఉండాలి. కాబట్టి ఇక్కడ మనకి ఏముంది, స్పెంట్. మనకి ఎప్పుడైనా సరే యాక్టివ్ వాయిస్లో V2 వచ్చింది అనుకోండి, రైట్. యాక్టివ్ వాయిస్లో V2 వస్తే ప్యాసివ్ వాయిస్ మనకి ఏం రావాలి, వజ్ కానీ లేదంటే వర్ కానీ ప్లస్ ఏం రావాలి, V3 రావాలి. గుర్తుపెట్టుకోండి, రైట్. మనకి ఎప్పుడైనా సరే యాక్టివ్ వాయిస్లో V2 వచ్చిందంటే ప్యాసివ్ వాయిస్ మనకి ఏం రావాలి, వజ్ కానీ వర్ కానీ ప్లస్ V3 రావాలి, రైట్. మనకి ఇది సింగులర్ ప్లూరల్. మనకి ఇక్కడ ఏమైంది, లాట్ ఆఫ్ మనీ. లాట్ ఆఫ్ మనీ కాబట్టి మనీ అన్కౌంటబుల్ కాబట్టి సింగులర్ ప్లూరల్ సింగులర్ కాబట్టి ఏం రావాలి, వజ్ రావాలి. వజ్ ప్లస్ V3 అంటే వజ్ స్పెంట్ రావాలి. అంటే ఎక్కడైతే మనకి వజ్ స్పెంట్ వస్తుందో అదే మన ఆన్సర్. మనకి ఏమొచ్చింది, హ్యాడ్ బీన్ స్పెంట్ ఆన్సర్ కాదు, ఈజ్ స్పెంట్ ఆన్సర్ కాదు, వజ్ స్పెంట్, వజ్ బీయింగ్ స్పెంట్ మళ్ళీ రాకూడదు. ఏం రావాలి, సింపుల్గా వజ్ కానీ వర్ కానీ ప్లస్ V3 రావాలి. కాబట్టి ఆన్సర్ ఏమైంది మనకి, వజ్ స్పెంట్. సో ఆబ్వియస్గా ఆన్సర్ ఏమైందంటే ఆప్షన్ సి. సో దట్ ఈస్ ద రీజన్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 24 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ సి. లెట్ us go for the next question. Let us answer question number 25, okay. So question number 25 మనకి ఏముందో చూడండి, select the most appropriate word to fill in the blank. సో ఇచ్చిన బ్లాంక్ మనం ఫిల్ చేయాలి. సో fill in the blank. సో సింగిల్ బ్లాంక్స్ ఉన్నాయి కాబట్టి, సింగిల్ బ్లాంక్ ఉంది కాబట్టి ఆన్సర్ చేయొచ్చు, రైట్. ఫస్ట్ వన్ మనకి ఏముందో, సో several villages in Kashmir have been dash due to heavy snowfall, రైట్. హెవీ స్నోఫాల్ వలన సో చాలా విలేజెస్ ఏమైనాయో చూద్దాం, రైట్. సో డివైడ్ అయినాయా, సో సెవరల్ విలేజెస్ హ్యావ్ బీన్ డివైడెడ్ డ్యూ టు హెవీ స్నోఫాల్. ఆ స్నోఫాల్ వలన విలేజెస్ డివైడ్ అయిపోతాయా, నో, యూ కెనాట్ సే. ఎంగేజ్డ్ మీనింగ్ ఏంటి, ఇన్వాల్వ్డ్, ఓకే. ఎంగేజ్ మీనింగ్ ఏంటి మనకి, ఇన్వాల్వ్డ్, ఓకే. నెక్స్ట్ మనకి ఏమున్నాయి, కన్ఫైన్డ్ అండ్ మీనింగ్ ఏంటి మనకి, లిమిటెడ్ అనొచ్చు, రెస్ట్రిక్టెడ్, రైట్. సో రెస్ట్రిక్టెడ్ అంటామా, నో. నెక్స్ట్ మన ఏముంది, ఐసోలేటెడ్, రైట్. ఐసోలేటెడ్ మీనింగ్ ఏంటి, వాటికి అంటే అక్కడ ఉన్న సో విలేజెస్కి బయట అవుట్ సైడ్ నుంచి మనకి ఏముండదు, కనెక్షన్ ఉండదు, రైట్. అవుట్ సైడ్ నుంచి కనెక్షన్ లేకపోతే వాటిని ఏమంటాం మనం, ఐసోలేటెడ్ అంటాం. ఏమంటాం మనం, ఐసోలేటెడ్. అవుట్ సైడ్ నుంచి కనెక్షన్ లేకపోతే మనం ఏమంటాము, ఐసోలేటెడ్ అంటాం. ఈ స్నోఫాల్ వలన ఆ విలేజెస్కి అవుట్ సైడ్ నుంచి మనకి కనెక్షన్స్ లేవు కాబట్టి ఏ వర్డ్ ప్రాపర్గా ఉంది ఇక్కడ మనకి, ఐసోలేటెడ్ అనే వర్డ్ ప్రాపర్గా ఉంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి, ఐసోలేటెడ్. సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 25 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ డి.